ఈ పూట వాక్య ధ్యానము కొరకు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవ మరి ఈ యొక్క పునరుత్థానపు ఆదివారము క్రమములో నీ బిడ్డలకి వాక్యమును అందించమంటారని పరిశుద్ధాత్మదేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం రూతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఇక అందరు నా వైపు చూడండి. ఈ పూటని కళ్ళు తెరిచి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. అందరు నా వైపు చూడండి, గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోయాబుని విడిచిపెట్టి రూతమ్మ బెత్లెహేము అనబడేటువంటి రొట్టెల ఇంటికి వచ్చిన తర్వాత ఆ బెత్లెహేములో అన్ని పొలాల కంటే శ్రేష్టమైన పొలాన్ని ఎన్నుకొని ఆ పొలములో పరిగ ఏరుకోవడానికి ఒక స్త్రీ వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిగ మాత్రమే ఏరుకోవడానికి ఒక స్త్రీ వెళ్ళింది. ఆ స్త్రీని ఆ పొలము యజమానుడు చూశాడు. ఆ పొలము యజమానుడు ఆ స్త్రీని చూసి సూపర్వైజర్ని పిలిచి, ఒరేయ్ ఇట్రా, అమ్మాయి ఎవరు కొత్తగా కనపడుతుంది రోజు అని అడిగాడు. అయ్యా, అమ్మాయి ఎవరో కాదు, మీ సమీప బంధురాలైనటువంటి నయోమి కోడలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ సమీప బంధువురాలైనటువంటి నయోమి కోడలయ్య ఆమెడి అన్నప్పుడు బోయాజు హృదయం అంతా సంతోషంతో గెంతులు వేసింది. ప్రియ దైవజనమా, చాలా సంతోషించాడు ఆయన. సంతోషించి ఆమెను పిలిచి మాట్లాడుతున్న మాటలు సహోదరి చదివారు. కుమారి, వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకసారి చదవండి, ఏమంటున్నాడు చూడండి ఆమెను చూసి బోయాజు. అప్పుడు బోయాజు రూతుతో ఇలా అంటున్నాడు, నా కుమారి, నా మాట విను. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. వేరొక పొలంలో వేరుకోవడానికి నువ్వు వెళ్ళొద్దు. దీనిని విడిచి నువ్వు వెళ్ళొద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. చాలు, అందరికి నా వైపు చూడాలి. చాలా వాగ్దానాలు ఉన్నాయి దాంట్లో. వేరే చేనుకి వెళ్ళొద్దు అంటున్నాడు, ఇక్కడే ఉండమంటున్నాడు. నా పనికత్తులు వాళ్ళు ఏం చేస్తే నువ్వు కూడా అదే చెయ్యి అంటున్నాడు. వాళ్ళు కుండలో నీళ్ళే తాగమని చెప్తున్నాడు. బోలెడని వాగ్దానాలు చేస్తాడు. కానీ ఈ పూట మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, వారు కోయు చేనును కనిపెట్టి వారిని వెంబడించుము. ప్రైజ్ ది లార్డ్. ఈ 8-9 వచనాల్లో ఇన్ని వాగ్దానాలు చేశాడు బోయాజు రూతమ్మకి. అయితే ఇన్ని వాగ్దానాల్లో ఈ పూట ప్రభు మీ వద్దకు తీసుకొస్తున్న వాగ్దానం ఏంటంటే, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. దేవునికి స్తోత్రం. బోయాజు రూతమ్మతో ఈ మాట చెప్తున్నాడు, వారు కోయు చేనును కనిపెట్టి వారిని వెంబడించు. ఎంత చక్కని మాట బోయాజు రూతమ్మతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనందరం చెప్తాం. మీకు 2 చేతులు ఉంటే 2 చేతుల పైకెత్తి, వారు కోయు చేనును గమనించి వారిని అనుసరించాలి. వారు కోయు చేనును గమనించి వారిని అనుసరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రూతమ్మ బోయాజు పొలానికి ఎందుకు వెళ్ళింది? అడుక్కోవడానికి వెళ్ళిందా, పని చేయడానికి వెళ్ళిందా? చెప్పాలి గట్టిగా. రూతమ్మ బోయాజు పొలానికి అడుక్కోవడానికి వెళ్ళలేదు, పని చేయడానికి వెళ్ళింది. కష్టపడి పని చేయడానికి వెళ్ళింది. చివర ఒక పరిగ, అంటే నాకు నా అత్తకి కొంచెం కడుపు నిండితే చాలు, 2 పూట్లన్న మేము తింటే చాలు,
మా కడుపు నిండితే చాలు అని చెప్పేసి ఆ కొంచెం పరిగె కొరకు ఏరుకుందామని, కష్టపడి ఏరుకుందామని ఆ పనివారు దడప వదిలేసిన పరిగె ఏరుకొని సంచులో వేసుకొని ఆ సాయంత్రానికి ఆహారం వస్తే చాలే, ఆ ఉదయానికి ఆహారం వస్తే చాలే, ఆ మధ్యాహ్నానికి ఆహారం వస్తే చాలే అని కష్టపడడానికి, ఆ పరిగె ఏరుకోవడానికి రూతమ్మ బోయాజు పొలంలోనికి అడుగు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. రూతమ్మ పరిగ కొరకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. రూతమ్మ పరిగ కొరకు వెళితే నా దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా? రూతు పట్ల నా దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుని సిద్ధాంతం ఏంటో తెలుసా? రూతమ్మని నా దేవుడు సమృద్ధితో నింపడానికి ఆ దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆమెను మంచి గోధుమలతో నింపాలని దేవుడు ఆశ. కానీ ఆమె ఆశ ఏంటి? నాకు కొంచెం వస్తే చాలే, మా కడుపు నిండితే చాలే అని ఆమె అనుకుంటుంది. దేవుడు అనుకుంటున్నాడు ఈమెను మంచి గోధుమలతోనే నింపాలి, మంచి గోధుమలతో నేను రూతు నింపాలి, సమృద్ధితో నేను రూతు నింపాలి, ఫలించే జీవితంతో నేను రూతుని తయారు చేయాలి, నేను రూతుని సమృద్ధితో నింపాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. కానీ రూతు పొలానికి, సంఘానికి వచ్చింది ఏ ఉద్దేశం మీద? నేను నా అత్తగారు కడుపు నిండితే చాలు, మాకు ఎక్కువ ఏమీ వద్దు, రాసులు కుమ్మరించబడక్కర్లేదు, ధనమంతా పెరిగిపోవక్కర్లేదు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టక్కర్లేదు, ఒక 4 మెతుకులు మా కడుపులో పడితే చాలు అని ఆ పొలంలో అడుగు పెడితే దేవుని ఉద్దేశం రూతమ్మ మీద అద్భుతంగా ఉన్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది. ఆమె పరిగ కోసం అడుగు పెడితే నా దేవుడు మంచి గోధుమలతో ఆమెను తృప్తి పరచడానికి సిద్ధపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు శ్రేష్టమైన గోధుమలతో ఆమెను నింపాలనుకుంటున్నాడు. ఈ రోజున నీవు అనుకుంటున్నావు నీ జీవితం కొంచెం బాగుపడితే బాగుండు, కొంచెం కాదు, శ్రేష్టమైన జీవితమును నీవు జీవించడానికి నా దేవుడు నీకు కృప చూపించబోతున్నాడు. శ్రేష్టమైన జీవితం నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. మంచి గోధుమలతో నా ప్రభు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. అరకొర ఆశీర్వాదం కాదు. ఈ ఉదయం పూట నా ప్రభునితో మాట్లాడుతున్నాడు. మంచి గోధుమలతో నా ప్రభు నిన్ను తృప్తిపరచబోయే దేవుడు ఆయన. కీర్తనకారుడు అంటాడు కదా, మంచి గోధుమలతో ఆయన తృప్తిపరచగలడు. మంచి గోధుమలతో తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మంచి గోధుమలు అనండి ఒకసారి. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి మంచి గోధుమలు అనండి. ఇటు పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి మంచి గోధుమలు అనండి. మంచి గోధుమలు నా దేవుడు ఉదయం నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం. నువ్వు అనుకుంటున్నావు అరకొర ఆశీర్వాదం వస్తే చాలయ్యా, ఏదో కొంచెం సెటిల్ అయితే చాలు, ఏదో కొంచెం పక్కకు తొలగితే చాలు, ఏదో కొంచెం అప్పులు తీరిపోతే చాలు, ఏదో కొంచెం కాదు. నేను సర్వ సమృద్ధితో నా ప్రభు నింపడానికి సిద్ధమైపోయాడు. నీ వచ్చింది కొంత ఆలోచనతో వచ్చావు, కానీ నా దేవుడు నీకు శ్రేష్టమైన గోధుమలిచ్చి నేను తృప్తిపరచుకొని నడిపించబోతున్నాడు ఆయన. శ్రేష్టమైన ఆహారం నీకు పెట్టబోతున్నాడు ఆయన. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఏం చేశాడంటే రూతమ్మకి వాగ్దానం చేశాడు. దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు చేస్తానన్నాడు. కానీ రూతమ్మ జీవితంలో జరగవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. ప్రియ దైవజనమా, రూతమ్మ జీవితంలో జరగవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను మంచి గోధుమలతో నింపేస్తానన్నాడు. రూత్, నువ్వు పరిగె కోసం వచ్చావు, పరిగె కాదు, శ్రేష్టమైన గోధుమ గింజలు నేను నీకు ఇవ్వబోతున్నాను. సమృద్ధి కలిగిన జీవితాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఫలభరితమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇన్ని వాగ్దానాలు రూతమ్మ పట్ల ఉన్నాయి, కానీ రూతమ్మ జీవితంలో జరగవలసిన పనులు ఉన్నాయి. రూతమ్మ జీవితంలో జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటి ఆ కార్యక్రమాలు? దేవుడు నిన్ను ఫలభరితముగా మార్చకమునుపు, దేవుడు నిన్ను సర్వ సమృద్ధిగా మార్చకమునుపు, నా దేవుడు నీకు మంచి గోధుమలు ఇవ్వకమునుపు కొన్ని సహజ సిద్ధమైన పనులు చేసుకోవాలి మనం.
కొన్ని కార్యకలాపాలు చేస్తేనే మనము ఫలించే ఫలభరితమైన జీవితముగా మనం మారిపోతాము. ఇక అరకొర బ్రతుకులు పోతాయి, సమృద్ధి బ్రతుకులు వచ్చేస్తాయి. ఇక అరతుర బ్రతుకులు పోయి శ్రేష్టమైన జీవితాలు వస్తాయి. శ్రేష్టమైన గోధుమ పంట మన ఇంట్లో కనబడబోతుంది. అయ్యా నేను ఫలించాలి, అయ్యా నేను సమృద్ధిగా ఉండాలి అంటే నేను చేయవలసిన పనేంటి? అడగరా నన్ను ఈ పూట, అడగరా నన్ను ఈ పూట. మేము చేయాల్సిన పనేంటి? ఇట్లా అడండి. ఓయ్ నా దేవుడు ఈ ఉదయం నేను ఆశీర్వదించబోయే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. నువ్వు సంఘానికి ఏ మైండ్ సెట్తో వచ్చావో నాకు తెలియదు, కానీ మంచి గోధుమలు మనం వాగ్దానం పొందుకొని వెళ్ళబోతున్నాము. ఒక విషయం చెప్పిన, నిన్నే ఒక ఫలించే, నిన్నే ఒక ఫలభరితమైన జీవితంగా నా ప్రభు మార్చేయబోతున్నాడు ఈ పూట. నిన్నే ఒక సర్వ సమృద్ధిగా నా ప్రభు మార్చేయబోతున్నాడు ఈ పూట. రూతమ్మ ఫలభరితమైన జీవితముగా మారటానికి గల కారణం ఏంటి? రూతమ్మ సర్వ సమృద్ధిని పొందుకోవడానికి గల కారణం ఏంటి? రూతమ్మ జీవితంలో కొన్ని కార్యాలు జరిగాయి. రూతమ్మతో బోయాజు అంటున్నాడు కదా, నా వైపు చూడండి. రూతమ్మతో బోయాజు అంటున్నాడు కదా, వారు కోయు చేనును ఏమంటున్నాడు ఆయన? కనిపెట్టి. ఏమంటున్నాడండి? వారు కోయు చేనును ముందల నువ్వు కనిపెట్టాలి, ఆ తర్వాత నువ్వు వాళ్ళని వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు కోయుచున్న చేనును నువ్వు కనిపెట్టావంటే, కనిపెట్టి వారిని వెంబడించావంటే రూత్ నీవు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తావు. అంతేకాదు నిన్ను నేను సర్వ సమృద్ధిలోనికి నడిపించబోతున్నాను. ఏం చేయాలి మనం? రెండు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టాలి, కనిపెట్టాలి. మీకు ఫస్ట్ మాట చెప్పడం రాదా? కనిపెట్టాలి, కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వారు చేయుచున్న పనిని చూడాలి. చెప్పాలి, వారు చేయుచున్న పనిని చూడాలి, వారు చేయుచున్న పనిని వెంబడించాలి. వారు చేస్తున్నది మనం చూడాలి, వారు చేస్తున్నది మనం చెయ్యాలి. మీకు అర్థమైన భాష ఇది. వారు చేస్తున్నది మనం చూడాలి, వారు చేస్తున్నది మనం చెయ్యాలి. ఇవే మాటలు రూతమ్మతో చెప్పాడు. వారిని కనిపెట్టాలి, వారిని వెంబడించాలి. నేనేమంటున్నాను? వారు చేస్తున్న పనిని చూడాలి, వారు చేస్తున్న పనిని వెంబడించాలి. అది మనం చెయ్యాలి. చూడాలి, చెయ్యాలి అనండి ఈ మాట. ఇంకోసారి అనండి. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, చూడాలి చెయ్యాలి అని. దేవునికి ఇటు పక్కన వాళ్ళకి చెప్పండి, చూడాలి చెయ్యాలి అని చెప్పండి గట్టిగా. ఏం చూడాలి? వారు చేస్తున్న పనిని చూడాలి. దేన్ని చెయ్యాలి? వారు చేస్తున్న పనిని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రెండు గనక ఈ ఉదయం నువ్వు నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తే, నేను చెప్తున్నాను కదా, మంచి గోధుమలతో నా ప్రభుని నింపేసినట్లే. దేవునికి స్తోత్రం. నీ జీవితం ఫలభరితమైన జీవితం. ఇక నీ జీవితం సమృద్ధి జీవితం. ఇక తిరుగులేదు. అరకొర బ్రతుకులకి మనం ఎదురు చూడాల్సిన అవసరము లేదు. సర్వసమృద్ధి ఫలభరితం. నువ్వే ఒక ఫలించే కొమ్మవి, నువ్వే ఒక సమృద్ధి తోటవి. దేవునికి స్తోత్రం. నా ప్రభు రూతమ్మని అలా మార్చక మునుపు రూతమ్మను చూడమన్నాడు, రూతమ్మను చేయమన్నాడు. రూత్ నువ్వు చూడు, నువ్వు చెయ్యి, అప్పుడే నీ జీవితం ఫలిస్తుంది. అప్పుడే నీవు సర్వ సమృద్ధిలోనికి వెళ్తావు. చూడాలి, చెయ్యాలి. మళ్ళొక్కసారి. బోయాజు రూతు అంటున్న మాట, రూతు వారు పొలములో చేయుచున్న పనిని చూడు, వారు అలా పని చేస్తున్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఫస్ట్ వారు చేస్తున్న పనిని చూడాలి. ఎవరు వాళ్ళు? ఎవరండి వాళ్ళు? ఎవరండి వాళ్ళు? చేనును కోసేవారు. ఆ పొలంలోకి వచ్చి పని చేసేవారిని, ఆ చేనును కోసేవారిని ఫస్ట్ ఏం చేయమంటున్నాడు బోయాజు రూతుతో? చూడాలి. నువ్వు దాన్ని చూడాలి రూత్. నువ్వు చూడకుండా నీ జీవితం ఫలభరితముగా మారాలంటే, సర్వ సమృద్ధి రావాలంటే కుదరని పని.
నువ్వు చూడాలి. నువ్వు పొలంలోకి వచ్చావు కదా, పొలంలోకి వచ్చి నీ పని నువ్వు చేసుకుంటే కుదరదు. అక్కడ నీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. నువ్వు చూడాలి. నువ్వు వారు చెయ్యుచున్న పనిని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు రూతుతో అంటున్నాడు, వాళ్ళు అలా పని చేస్తున్నారు కాబట్టే వారు తినడానికి ఆహారము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు అలా పని చేస్తున్నారు కాబట్టి వాడు కడుపులు నిండుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు అలా పని చేస్తున్నారు కాబట్టి వారు దీవెనకరంగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు ఆ పనిని చూడు. అలాగున నువ్వు చెయ్యి. వారు ఈ రోజు నా పొలంలోకి చాలా పని చేయగలుగుతున్నారు కాబట్టి తినగలుగుతున్నారు, కడుపు నింపుకోగలుగుతున్నారు, దీవెనకరంగా మార్చబడ్డారు. నువ్వు వాళ్ళని చూడు, నువ్వు వాళ్ళని చూస్తూ ఉండు. ఏమండి, ఫలభరితమైన జీవితం ఊరకైనా రాదు, నలిగిపోవాలి. అనండి ఈ మాట గట్టిగా. నలగాలి. పని చెయ్య, మనం చూడాలి. చూసిందని చెయ్యాలి. దేన్ని చూడమంటున్నాడంటే, పని చెయ్యి వారిని చూడండి. వారు ఎలా చేస్తున్నారో చూడండి, వారు ఏమి చేస్తున్నారో చూడండి. ఇక చూస్తూ ఉండాలా. అయితే ఒక అమ్మ అంట పొయ్యి మీద అన్నం పెట్టి ఇంకా కాసేపట్లో పొంగు రాబోతుందనగా అడావుడికి ఏదో పనుండి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లోడికి చెప్పిందంట, వరే పొయ్యి మీద అన్నం పెట్టాను, కాసేపట్లో కట్టేయి, పొంగు వస్తుంది చూసుకో, అది ఇదని చెప్పిందంట. చూడు అందంట. అంతే. నువ్వు చూడు, నేను వెళ్ళేసి వచ్చేస్తాను అందంట. ఆడక్కడి నుంచుని చూస్తూనే ఉన్నాడంట అన్నం కుండ వైపు. పొంగు వచ్చేస్తుందంట, కారిపోతుందంట, బయటికి బియ్యం బయటపడి అట్టగా చూస్తున్నాడు. మరి చెయ్యమనలేదు కదా పని, చూడమంది కాబట్టి చూస్తున్నాడంట. ఒరే జాగ్రత్తగా చూడు, కనిపెట్టుకోరా, అన్నం పొయ్యి మీద ఉన్న కనిపెట్టుకో, అయిపోయినాక కట్టేయరా, పొంగు వస్తే మోతీరి. ఏం చెప్పలేదామా, కనిపెట్టు అంద. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కనిపెట్టుకో, చూడు దాన్ని అందంటే. ఇక్కడ అట్టగా చూస్తున్నాడంట. 1-2 గంటలు అయిందంట, అన్నమే లేదంట. దేవునికి స్తోత్రం. యమ కొట్టుడు కొట్టిందంట తల్లి. ఆ సర్టిఫికెట్ ఇరగబోదుడు బాధిందంట ఈపి మీద. మీకు ఒక విషయం చెప్పనా, అక్కడ అన్నం కుండ కనపడుతుంది, పొంగు వస్తుంది, చూడమంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు చూస్తున్నాం, పొంగు వస్తుంది, ప్లేట్ ఎగిరిపోతుంది, అన్నం గింజలు బయటపడి, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు కదా? చూస్తే మనకి ఏమర్థమవుతుంది తెలుసా? పని చెయ్యాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలగ. ముందు చూడటం నేర్చుకో. ఆ పనికి మాలోడుకు చూస్తమే, చూడు అంటే చూస్తూనే ఉన్నాడంట. అయ్యో నేను చూస్తా ఉన్నాను, పొంగొచ్చేస్తుంది, మూత తీయాలి అని లేదు. ఈ పూట నువ్వు చూసిన దానిని నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. రూతమ్మతో బోయాజు అదే అన్నాడు, నువ్వేది చూస్తున్నావో అది నువ్వు చెయ్యి. కనిపెట్టు, వెంబడించు, కనిపెట్టు, వెంబడించు. వెంబడించంటే పని చెయ్యి. కనిపెట్టుకో రూతు, నువ్వు కనిపెట్టుకొని ఉండు రూతు. వారిని వెంబడించు రూతమ్మ, వారిని వెంబడించడానికి ప్రయత్నం చేయి. వారిని చూస్తూ ఉండమాకు. ఆ పని నువ్వు చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పని నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. పొలములో చేస్తున్న వారిని పనివారు అన్నారు అక్కడ బైబిల్లో, కానీ వారు వ్యవసాయకులు. దేవునికి స్తోత్రం చెప్పండి. పొలములో పనిచేసే వాళ్ళని ఏమని పిలుస్తాం మనము? వ్యవసాయకులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు రూతమ్మ వ్యవసాయకుడిని చూడాలి. వ్యవసాయకుడు చేసేది గట్టిగా చెప్పాలి. వాళ్ళు పనివారు కాదుండే, వాళ్ళు వ్యవసాయకులు. రూతమ్మ ఇప్పుడు వ్యవసాయకులు ఏం చేస్తున్నారో దాన్ని చూడాలి, వ్యవసాయకులు ఏం చేస్తున్నారో దాన్ని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విచిత్రమైన మాట ఏంటో తెలుసా? వారు కోయు చేను అన్న మాట అక్కడ కనపడుతుంది. అంటే ఆ చేను దేనికొచ్చిందంట? దేనికొచ్చిందంట? అక్కడ రాయబడిన మాట వారు కోయు చేను అంటే పంట, పొలము కోతకొచ్చేసింది, పంట చేతికొచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు కోయు చేను, ఆ చేను కోతకి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోతకు సిద్ధమైపోయింది. వారు ఏమి చేస్తారు? వారు ఏమి చేశారు? ఏం చేస్తే ఆ పొలము, ఆ పంట వారి చేతికొచ్చింది? వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళ పంట పండించుకోగలిగారు? వాళ్ళు ఏమి చేస్తే ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చిందో? రూతమ్మ నీవు చూడు,
వాళ్ళు ఏం చేస్తే ఆ పంట చేతికొచ్చింది, వాళ్ళు ఏం చేస్తే పంట కోయగలుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తే ఆ కష్టానికి ఫలితం వచ్చిందో నువ్వు చూడు రూతు. నువ్వు పొలంలోకి వచ్చింది ఎందుకంటే నువ్వు చూడాలి. ఆమె వైపు ఈమె వైపు మూతి ముడుచుకోవడాలు, ఆమె ఏం వేసుకొచ్చింది, ఇదేం వేసుకొచ్చింది, ఈమె లెగుస్తుందా, కూర్చుంటుందా, వాటర్ తాగుతున్నారా, బయటికి వెళ్తున్నారా. ఇప్పుడే నేను ఇందాకలే చెప్పా, ఎవరన్నా వస్తే చూడొద్దంటే టా తిరిగిపోయినాయి. ఒక 2-3 అమ్మల పేర్లు చెప్తే పరువులు పోతాయి. దరిద్రం. నువ్వు ఇది చూసుకుంటా కూర్చుంటే ఫలితం రాదు. నువ్వు ఇది చూసుకుంటా కూర్చుని నేనేం చెప్పాను, నా వైపే చూడండి ఆశీర్వాదాలు పోతాయి అన్న మీ పోయినాయి పక్కగా మెడ తిప్పిన వాళ్ళు. నిజమే మరి. ఇట్టా చూస్తున్నారు. ఆమె ఏమి శారీ కట్టుకొచ్చిందా, ఏమి కట్టుకు అందరు తెల్ల వేసుకొస్తారు నీ ముఖం. ఎందుకంటే ముఖాలు చూసుకుంటే అయిపోయినాక అందరూ ప్రేమ వందనాలు చెప్పుకొని అవసరమైతే అమెరికా టైప్లో హక్ చేసుకొని ముద్దు పెట్టుకోండి. ఆడవాళ్ళే మళ్ళీ మగవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అంతగా ఇష్టమైతే ఆమెను చూడాలనుకుంటే తనవి తీరు వాక్యం అయిపోద్ది, ప్రార్థన అయిపోద్ది, అర్పించేసేసి ఆమెనన్న తర్వాత మీరు డాబా పైకి వెళ్ళిపోండి. లేదంటే ఇదంతా పేటలో అదంతా తిరగండి. ఆన్లైన్ ప్రేయర్లకు తిరిగొస్తారు అంత చివర మగపిల్లలు అంతా తిరగండి. మీ ఇష్టం. చట్టపట్టాలు వేసుకోండి. రావే కొద్దిసేపు మాట్లాడుకుందాం, మరలా వారానికి కలుద్దామని. మధ్యలో చూడకూడదు. అలాగ వాక్యం స్టార్ట్ అయిపోయింది. నా వైపే చూడాలి మీ తలకాయలు. నేను చెప్పాను చూడండి అన్నాను. నువ్వు చర్చకొచ్చి ఎవరిని చూస్తున్నావు? నేను అర్థం చేసుకోవాలి. మాటలు అర్థమవుతుందని మరి దేవునికి స్తోత్రం చెప్పండి. చర్చిలు ఎవరిని చూడకూడదు, పని చేసేవారిని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు ఈ పని చేశారు. ఇప్పుడు చేను పంటకొచ్చింది, కోతకొచ్చింది, ఆ పొలంలో ఉన్న పంట చేతికొచ్చిందంటే వారు ఏం చేస్తే వచ్చింది అనేది మనం ఆలోచించాలి. అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ప్రయాస పడుతున్నారు, వాళ్ళు ఎలా ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని ఉపవాసాలు ఉంటున్నారు, అసలు ఈ పంట వారు కొయ్యడానికి గల కారణం ఏంటి? రుతమ్మతో బోయాజ్ అదే అంటున్నాడు. రుతమ్మ, వాళ్ళు చేనును కోస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళ చేతిలోకి పంట వచ్చింది రుతమ్మ? ఆలోచించు రూతు ఒకసారి. ఏ కష్టం చేస్తే వాళ్ళ పంట కోయగలుగుతున్నారు దాన్ని చూడు. నువ్వు నేర్చుకో. వాళ్ళు ఏ కష్టం చేశారో చూడు. వాళ్ళు ఏ కష్టం చేశారో ఇప్పుడు సంతోషమైన పంట వాళ్ళు కోస్తున్నారు. రుతమ్మా, వారి చేతిలోనికి ఆ పంట రావడానికి కారణం ఏంటో నువ్వు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకునుండు, గమనించుకో. ఈ పూట విస్తారమైన పంట వారు కోస్తున్నారంటే, ఈ పని వారు కోస్తున్నారంటే, ఈ వ్యవసాయకులు కోస్తున్నారంటే వాళ్ళ కష్టం ఏంటో కనిపెట్టు, వాళ్ళని గమనించుకో. ఈ శ్రేష్టమైన గోధుమలు వారు తినగలుగుతున్నారంటే వాళ్ళ కష్టం ఏంటో కనిపెట్టు, నువ్వు గమనించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనిపెట్టు రూతమ్మా. నువ్వు చూడు. దేవునికి మహిమ కలుగునగా. చెప్పాలి, చూడాలి చెయ్యాలి అని చెప్పండి. చూడాలి చెయ్యాలి అని చెప్పండి. ఏమని చెప్తున్నాడు బోయాజు రూతుతో? వారి చేతికి పంట రావటానికి గల కారణం ఏంటో నువ్వు కనిపెట్టు. ఇప్పుడు మనకు కావాల్సింది అది. ఆ పనివారు పంట కోసేస్తున్నారంట, మనం ఇంకా పంట కోయట్లా. ఆ పనివారు ఫలాలు బుట్టలో ఆ చెట్టుకు తెంపుకొని బుట్టలో వేసుకుంటారంట, మనకు ఫలాలే లేవు. అయ్యో, వారికి ఫలభరితమైన జీవితం రావటానికి ఏంటి కారణం కనిపెట్టు. వారు పంట కోయడానికి గల కారణం ఏంటో కనిపెట్టు. వారు మంచి గోధుమలు తినడానికి గల కారణం ఏంటో కనిపెట్టు. కనిపెట్టడం నేర్చుకో. అదిగో ఇప్పుడే చెప్పా, తలకాయ పెరుసక్క ఏం అక్కర్లేదు, నాకు వెళ్ళి చూడు. కనిపెట్టు. చూడాలి చెయ్యాలన్న మళ్ళీ ఏమి సొత్తా వచ్చిన వ్యవసాయం చేసే వాళ్ళు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. వ్యవసాయం చేసే వాళ్ళే చూడాలి. ఏం చేస్తున్నారు వ్యవసాయకులు ఇప్పుడు అక్కడ బైబిల్లో? కోత కోసేస్తున్నారు. ఈ కోత కోయడానికి ప్రయాస ఏంటిది? ఎన్ని గంటలు పనిచేశారు, ఎన్ని గంటలు ప్రార్థనలు చేయగలిగారు, ఎన్ని గంటలు వాళ్ళు ఏడ్చారా, కూర్చున్నారా, నుంచున్నారా, మోకాళ్ళు వేసారా, చేతులు ఎట్టెత్తారు, తూర్పు వైపా, పడమర వైపా, ఉత్తరం వైపా, దక్షిణ వైపు, అసలు ఎలా కష్టపడ్డారండి కార్యం జరగడానికి. కనిపెట్టుకో, దాన్ని గమనించడం నేర్చుకో.
ఈ పూట గనక నువ్వు కనిపెట్టగలిగితే, గమనించగలిగితే, ఆ ప్రకారమే నువ్వు చేయగలిగితే నీ చేతికి కూడా పంట రాబోతుంది. సంతోషంగా చప్పట్లు కొట్టండి. మనం అందరం పట్టుకొని పోతున్నాం. మనమందరం ఫలాలు బుట్టలో కోసుకొని వేసుకోబోతున్నాం. హల్లెలూయా! పంట కోసే రోజులు దగ్గరకు వచ్చేసాయి. ఫలాలు బుట్టలో తెంపుకొని వేసే రోజులు వచ్చేసాయి. ఆలోచించాలి. పంట కోసే రోజులు వచ్చాయి అంటున్నాను, కాయలు తెంపుకొని బుట్టలు వేసుకునే రోజులు వచ్చాయి అన్నాను. ఏం చేయాలి? రెండే రెండు నినాదాలు. మళ్ళీ ఒకసారి, నన్ను చూసి కూడా చేతిలో పొట్ల సుప్పన మంద బలపరచబడును గాక. నేనేం చేస్తే మీరు అది చెయ్యాలి. చెప్పండి, మరొకసారి చెప్పండి, మరొక్కసారి చెప్పండి. హల్లెలూయా! అలా చూస్తే చేస్తే ఏమైందంట? పంట మన చేతికి వచ్చింది. దేవునికి వస్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడతావే బాబు? దరిద్రం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన, ఎన్ని సంవత్సరాలు అమ్మా, ఇంకా ఎన్ని సంవత్సరాలండి? పంట కొయ్యలేని బ్రతుకులు మనవి, చెట్టుకు కాయలు కాయలేని బ్రతుకులు మనవి. ఆ కాయలు తెంచుకొని బుట్టలో ఎప్పుడు వేసుకుంటావు? ఆ పంట చేతికి ఎప్పుడు వస్తుంది? ఈ ఉదయం పూట చూడు, చెయ్యి. ఈ రెండే రెండు నినాదాలకి ఏది వద్దు నీకు. ఎవరిని చూడాలంటే వ్యవసాయకులు చూడాలి. వ్యవసాయకుల చేతికి పంట వచ్చేసింది. అది రావటానికి గల కారణం ఏంటో చూడు, దాన్ని చెయ్యి, దాన్ని గమనించుకో. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు నేను కాలేజీ టైంలో నేను చదువుతున్నప్పుడు ఇంటర్లో మా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాన్న వ్యవసాయకుడు. అయితే ఇతన్ని బెజవాడ పంపించారు, చదువుకొని చక్కగా మంచి జాబ్ చేసుకోవాలని. వాళ్ళది బాగా పల్లెటూరు, 2-3 ఎకరాల భూమి అతనికి ఉంది. నేనేం చేశానంటే, మరి ఇప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడో నాకు అంతగా ఏదో కొంచెం తెలుసు, కానీ అంతగా పరిచయం లేదు. నేను నిన్నటి దినమున వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, వ్యవసాయం చేయాలంటే ఏంటి బాబు అని ఒక అరగంట సేపు సొదబెట్టాను అన్నమాట. ఇక ఎందుకంటే మీకు చెప్పాలి కదా, వాళ్ళ నాన్న ఎట్లాగో వ్యవసాయకుడు, అసలు పంట మీ చేతికి రావటానికి అసలు ఏంటి మీ ప్రయాస అని అడిగాను. 1 by 1 చెప్పాడు. ఏ పాయింట్లు తీసుకొచ్చాను మీకు అదే వర్తమానంగా నేను వివరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా! నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. ఇక్కడ వ్యవసాయం చేసే తండ్రులు తల్లులు ఉన్నారా? మీ అమ్మ నాన్నలు. నువ్వు చెయ్యవులే, నువ్వు ఏసీలో చేస్తావులే కానమ్మా, మీ తాతలు కానీ అమ్మ నాన్నలు కానీ మీకేమైనా తెలిసిన పట్టు. దేవునికి స్తోత్రం. మీకు వ్యవసాయం మీద ఏమైనా తెలుసుగా? ఓకే, దేవునికి స్తోత్రం. ఏమన్నా తప్పైతే కరెక్షన్స్ చేయండి. నేను అన్నీ ప్రిపేర్గా అడిగే నేను చేస్తాను. ఒక 6 పాయింట్ల దాకా అతను చెప్పాడు, ఇక చెప్తూనే ఉన్నాడు. కానీ కొన్ని డిలీట్ చేసేసి మెయిన్ పాయింట్లు మాత్రం ఎత్తుకొచ్చాను. సరే, ఇప్పుడు మొదటిదిగా వ్యవసాయకులు చేసే పని ఏంటంటే, మొదటిదిగా ఏం చేస్తారండి? గోళ్ళ దూహబాకండి. భూమి దున్నుతారా? భూమి తడుపుతారా ఫస్ట్? అది దేవుని స్తోత్రం. గోళ్ళ దూకొద్దని చెబుతున్నా. స్ట్రైట్ లైన్లో రండి, ఆశీర్వాదాలు ఉంటాయి స్ట్రైట్గా వచ్చే దగ్గర. అర్థమైంది? అడ్డదారులు వెళ్ళి ఆశీర్వాదాలు పొందాలని చూడొద్దు, రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నకు 2-3 ఎకరాల పొలం ఉంది, నీకు తెలుసు కదా, దానిని ఫస్ట్ తడుపుతాము. ఆ భూమినంతా ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ వ్యవసాయకులు దేంతో తడుపుతారు? పాలతోనా, తేనెతోనా? పాలతో తేనెతో తడుపుతే భూమి మెత్తగా అవుతుందా? అవ్వదు ప్రియదైవజనమా. పాలతోనో తేనెతోనో భూమి తడితే మేము లక్షాధికారులు, మేము ఉన్న వాళ్ళం, మేము భూమిని పాలతో తడుపుతామంటే నీకు వందనాలు చెప్పి పక్కన కూర్చోబెట్టు. అది మెత్తదవ్వదు, భూమి పనికిరాదు. పాలతో కానీ తేనెతో కానీ ఇంకా నువ్వు ఉన్నదానివో, నువ్వు లక్షాధికారము, ఇంకా గొప్ప తెచ్చి పానీయాలన్నీ పోసిన ఆ భూమి మెత్తనవ్వదంట. నీళ్లతో భూమి తడపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ వ్యవసాయకుడు చేసే పని నీళ్లతో భూమిని తడుపుతాడు.
ఆ నీళ్లతో భూమిని ఎందుకు తడుపుతాడంటే భూమి అంతా కూడా నెరలు విడిచి ఉంటుంది కదండి. భూమి అంతా కూడా గట్టిగా నెరలు విడిచి ఇంకా ఇంకేమైనా మాటలు చెప్తారు మీరు? బీడు బారిపోయి నెరలు విడిచిపోయి భూమి అంతా చీలిపోయి ఘాట్లుగా ఏంటో గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆ గట్టి భూమిని, నెరలు విడిచిన భూమిని అమ్మ ఏమన్నావు దేబోరా నువ్వు? బీడు బారిన భూమిని దేంతో తడపాలంటండి? నీళ్లతో తడిపితే ఏమైందంట? మెత్తన చేయబడుతుంది. నా వైపు చూస్తూ వింటే మీకు మంచి మాట చెప్తాను. మనం ఫలించాలంటే, మన చేతికి పంట రావాలంటే, మన 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 బుట్టలో ఆ ఫలాలు కోసుకొని మన బుట్టలో వేసుకోవాలంటే మన భూమి తడపబడాలి. గట్టితనము, నెరల విడిచిన తనము, మృదువైన తనము, ఆ బీడు బారిన తనము తడపబడాలి, మెత్తగా చేయబడాలి. హల్లెలూయా. వ్యవసాయకుడు చేసే పని ఏంటంటే భూమిని తడుపుతాడు. హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. భూమిని తడిపినట్లుగా నీ జీవితం అనే భూమిని, నీ హృదయం అనే భూమిని గనక నీవు నీళ్లతో తడుపుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, గట్టిగా ఉంది మన భూమి. ఎలా ఉందండి? గట్టిగా అంటే చెప్పండి అర్థము. గట్టిగా అంటేనండి ఏమండి, కఠినంగా ఉంటారండి చాలా మంది. బాబా ఎంత కఠినలోనండి, ఏమండి ఎంత కఠినలోనండి, ఎంత గట్టిగా ఉండిపోతారు. ఎన్ని వాక్యాలు చెప్పిన వారికి చలనం ఉండదండి, గట్టిగా ఉండిపోతారు. కఠినలండి, వారి మాట వినరండి. ఒరే మార్రా అంటే వాడు మారడు. ఎందుకంటే వాడు నెరల విడిచిన భూమి, వాడు గట్టిపరచబడిన భూమి, వాడు బీడు బారిన భూమి. ఆ భూమి తడపబడలేదు. ఈ రోజు ఇంకా నువ్వు కఠినంగా ఉంటున్నావంటే, నువ్వు చెప్పిన మాట వినట్లేదంటే, నువ్వు కఠినాత్మురాలుగా ఇంకా అలానే తగలట్టావంటే నీవు తడపబడలేదు. ఆలోచించండి. వ్యవసాయకుడు భూమిని తడిపినట్లుగా నీ భూమి అంటే మనమే ఒక భూమి, మన హృదయమే ఒక భూమి. ఈ భూమి గట్టిగా ఉంటే, భూమి నెరడ విరిచిపోతే, ఈ భూమి బీడుబారిపోతే, ఈ భూమి మృదువైపోతే, ఈ భూమిలో విత్తనం ఎలా ఫలించిందండి? నాకు ఒక్క మాట చెప్పండి. పంట ఎలా వస్తుంది మన జీవితం నుండి? నువ్వు గట్టిగా ఉండి, నువ్వు మెత్తగా ఉండకుండా, నువ్వు గట్టిగా ఉండి పంట రావాలి, పంట కోయాలి, పొలాలు కోయాలంటే ఎట్ట కోస్తావు? నువ్వు ముందులో మెత్తగా అవ్వాలి కదా. మెత్తగా అవ్వాలంటే నీళ్లను తాగుతున్నాం గారు, రోజుకొచ్చి 5 లీటర్లు తాగమన్నాడు డాక్టర్ గారు. ఆ నీళ్లు కాదు, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ నీళ్లు బాగానే తాగుతున్నారు. డాక్టర్ గారు 5 లీటర్లు తాగమన్నారంట. నాకు ఎంతమంది ఇన్ని సలహాలు చెప్తారు, నువ్వు నీళ్ళు తాగయ్యా అని. ఇటువంటి సలహాలు చెప్తారు. నేను అప్పుడు చెప్పాలి మీకు, ఈ నీళ్లు తాగు, ఈ నీళ్ళు ఒక 5 లీటర్లు తాగు, ఈ నీళ్ళు ఒక 5 లీటర్లు తాగు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్స్ చెప్పింది ఎట్ట పాటిస్తున్నారు? శరీరంలో ఎక్కువ మోతాదులో నీటి శాతం ఎక్కువ ఉండాలని డాక్టర్ చెబుతుంటే గుటాగుట అటెళ్ళొచ్చి చెంబులు బిందులు ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటర్ బాటిళ్ళన్నీ నీ రాకతో, నీ చూపుతో మొత్తం మటుమాయమైపోతున్నాయి. బయట ఉన్న నీళ్లు గటగట తాగుతున్నావు. కానీ నీ భూమి తడపబడాలి, నీ భూమి మెత్తనవ్వాలి. గట్టిగా ఉంటే నువ్వు ఎన్నటికీ ఫలించవు, గట్టిగా ఉంటే ఎన్నటికీ నువ్వు పంట కొయ్యవు. నేను నిరూపించి చెప్తున్నాను నీకు. గట్టి భూమిలో విత్తనాలు చల్లి చూడండి, అది ఫలిస్తుందా? అస్సలు. వ్యవసాయకుడు చేయవలసిన పని ఏం చేస్తున్నాడు చూడండి. ఆ భూమిని అంతా నీళ్లు పెట్టి తడిపేస్తున్నాడు ముందర. అది మెత్తగా అయిపోవాలి. ఇలా కాలు పెడితే లోపలికి వెళ్ళిపోవాలి. అలా మెత్తగా అయిపోతే అప్పుడు దాంట్లో ఏ విత్తనం వేసినా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజు నువ్వు ఫలించట్లేదు. నెంబర్ 1, నువ్వు ఫలించట్లేదు, నువ్వు సమృద్ధిలోనికి రావట్లేదు, నువ్వు పంట కోయట్లేదు. కారణం ఏంటంటే నువ్వు మెత్తగా అవ్వట్లేదు. నీళ్లతో నీవు తడపబడట్లేదు. నీళ్లు అనగా ఒకటే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మతో గనక నువ్వు తడపబడితే ఎలాగైపోవాలంటే మనమందరం మెత్తగా కఠినం అంతా పోవాలి, కఠిన హృదయాలు పోవాలి, కఠిన మనస్సులు పోవాలి, కఠిన మనస్తత్వాలు పోవాలి. నేను చెప్తున్నా, ఈ కఠినత్వం కనుక పోకపోతే నువ్వు ఎన్నటికీ ఫలించవు. 2024 కాదు, 2025 కూడా ఫలించవు.
మొహమాటం ఏమీ లేదు, మీరు ఫెయిల్ అయినా నాకు పర్లేదు. 2024 కాదు, అయ్యో 2024 నేను ఏం ఫలించలేకపోయానే, ఏ పంట కొయ్యలేకపోయాను, 2025 కూడా కొయ్యవు, 2025 కూడా బాగుపడవు. ఎందుకు? నువ్వు గట్టి భూమిగా ఉండిపోయావు. నువ్వు ఎప్పుడు మెత్తగా అవుతావో చెప్పు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఆహ్వానించు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఆహ్వాన పత్రికగా ఈ ఉదయం పూట పిలువు. నాయన వర్షధరగా నా మీదకు నువ్వు దిగిరమ్మని ప్రభుని అడుగు. ఆయన కడవరి వర్షముగా మనల్ని తడపడానికి దిగి వచ్చే దేవుడు ఆయన. ఆయన కడవరి వర్షముగా దిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు మనకి. ఆయన కడవరి వర్షముగా దిగి వచ్చే దేవుడు కాబట్టి ఆయన భూమిని తడుపుతానంటే నీకేం మాయరోగం? తడిపించుకోక ఇంకా కఠినంగా ఉండటానికి, మూర్ఖత్వంగా ఉండటానికి, మొండితనంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఆ ప్రయత్నాలన్నీ నశించునుగాక యేసు నామములో. మెత్తదనము చేయబడు. వర్షము వలె, కడవరి వర్షము వలె పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘములో ఈ ఉదయం పని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అన్నాడు కదా, వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. పాడదామా? వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా. అందుకే వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. పిలవండి, వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ నేలలో చెప్తాం పంట లేదయ్యా. చెప్పాలి, ఈ నేలలో అసలే పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. మరొకసారి చెప్తామా? ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. అందుకే వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. పాపములన్నీ పరిహరించుమా, భయములు నెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములు నెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షక, యేసునాథుడా నా రక్షక, నీదు కృపతో ఆదరించుమా, నీదు కృపతో ఆదరించుమా. చూద్దామా? వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. మనోవ్యాధులను గుణపరచుమా, తనువుగా ఎల్లా స్వస్థపరచుమా. మనోవ్యాధులను గుణపరచుమా, తనువుగా ఎల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, గాయములెల్లా స్వస్థపరచుమా, గాయములెల్లా స్వస్థపరచుమా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని చెప్తాం. వర్షధరగా రావా నా యేసయ్యా, నేనయ్యా. ఈ నేలలో
మనసులో శాంతి లేదయా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరగా రావా నా యేసయ్యా. ఆయన దిగి వచ్చేస్తున్నాడు. ఈ భూమిని తడపండి, ఈ భూమిని తడపబడాలి, ఈ భూమి తడపబడాలి, ఈ భూమి తడపబడాలి. వర్షధరగా రావా నా యేసయ్యా. రిబాబాల శకరాల ఓ రిషబాల ఫిరాల రమ ఫియతోల రబోల రిషబాల రబ హర్బల రబల ఫతుల రబల రిబాబా శకరాల రబ ఆత్మదేవా ఆత్మదేవా వర్షమున దిగిరా, వర్షమున దిగిరా. వర్షం, బలమైన వర్షం. అదిగో అదిగో అదిగో. రిబాబాల శకరాల రబ బాబా ఓ రిబల ఫిరాల రబల రిషల రబల రబ. రెండు చేతులు పైకెత్తి వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. అందరం చెప్తామా? వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ నేలలో పండలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పండలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. మరొక్కసారి వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ రోజు ఎండిపోయిన భూములు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరు నా ప్రభు నీటితో తడుపునుగాక. అందరికి నా వైపు చూడాలి. ఎండిపోయిన భూమి దేంతో తడపడాలా? నీళ్లతో. దేవునికి స్తోత్రం. నువ్వు మెత్తగా అయితేనే ఫలిస్తావు, నువ్వు మెత్తగా అయితేనే పంట కోయగలవు. ఏమండి, ఈ రోజున అందరూ వచ్చేసండి మేము పంట కోయాలండి, అందరూ పంట కోసేస్తున్నారు, మా పంట ఇంకా మా చేను ఇంకా పంటకు రాలేదు, మా చేతికి రాలేదంటే నీ భూమి ఇంకా గట్టిగా ఉంటే పంట ఎలా పండిద్ది? నేను చెప్తున్న ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాను. నీ ఆత్మీయమైన భూమి, నీ హృదయము ఇంకా కఠినంగా ఉంటే నీ చేతికి పంట ఎలా వస్తుందని అడుగుతున్నాను నేను. విత్తనాలు వేయాల్సింది మెత్తన భూమిలో వేయాలి. గట్టి భూమిలో విత్తనాలు వేస్తే ఎందుకు పనికిరావు. అందుకే అయ్యగారు ఇంత ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా చెప్పినా నువ్వు ఇంకా ఫలించకపోవడానికి గల కారణం ఏంటి? నువ్వు ఇంకా సర్వసముద్రంలోనికి రాపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు గట్టిదానివి, గట్టి భూమి అయిపోతున్నావు, గట్టి రాయి లాంటి బండవైపోతున్నావు. ఉన్న కొద్ది ఇంకా మూర్ఖత్వాలు పెరిగిపోతున్నాయి, కఠినమైన హృదయాలు పెరిగిపోతున్నాయి. ఆలోచించండి ఒకసారి. నువ్వు ఎప్పుడైతే ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నా మాట నువ్వు ఎక్కడున్నా గుర్తు రావాలి. నువ్వు పంట కొయ్యాలి, ఫలం కొయ్యాలి, పంట నీ చేతికి రావాలంటే ఫస్ట్ నీ భూమి నీళ్లతో తడపబడాలి. అసలు తడపబడకుండా పంటను ఎక్స్పెక్ట్ చేయమాకండి దరిద్రంగా. అసలు నువ్వు వ్యవసాయకుడు చేసే పని నువ్వు ఏం చేస్తున్నావనమ్మా? నీ భూమిని నీ హృదయం అనే భూమిని, లేదంటే నీ జీవితం అనే భూమిని, శరీరాన్ని పరిశుద్ధాత్మతో ఎప్పుడైనా నింపుకుంటున్నావా? మెత్తగా అయిపోతుందా? నీ భూమి మెత్తగా అయిపోతుందా? మెత్తన చేయబడుతుందా నీ భూమి? మెత్తగా ఇంకా పొగర్లు పోలా, ఇంకా కోపాలు పోలా, ఇంకా ముట్టి పొగర్లు పోలా, మెత్తగా చేయబడుతున్నావా? ఎలా ఫలించాలండి? ఎలా ఫలిస్తావు అని అడుగుతున్నాను నేను. దయచేసి దైవజనుడి మీద నెపాలు వేయమాకండి. నీవు పంట కొయ్యిపోతే దైవజనుడు తప్పు,
నువ్వు ఫలంగా అయిపోతే దైవజనుడు తప్పు. దైవజనుడు తప్పేం కాదు. వారం వారం నీకు కావలసిన శుభవచనాలు పలుకుతున్నాడు, నువ్వు రిసీవ్ చేసుకుంటా వెళ్తున్నావు, నువ్వు పంట కోయట్లేదు. దైవజనుడు బాధ్యత మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదించాలి. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి నా నోట్లో ఆశీర్వచనాన్ని పెట్టాడు. ప్రతి వారం మీరు గమనించాలి, ప్రతి వారం నేను ఆశీర్వచనాలు పలుకుతున్నాను. ఎందుకు నువ్వు పంట కోయలేకపోతున్నావు? మొదటి పాయింట్ అర్థమైందా? నువ్వు ఎందుకు పంట కోయలేకపోతున్నావు? హల్లెలూయా చెప్పండి అందరూ కూడా గట్టిగా. నువ్వెందుకు ఇన్ని వారాలు ప్రతి వారం దైవజనుడు నీకు అదొస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు సంపద వస్తుంది, నువ్వు అదవుతున్నావు అని ప్రవచనాలు చెప్పి దర్శనాలు చూపించి వాగ్దానాలు చేస్తుంటే రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతున్నావు, పంట కోయట్లా. ఎవరిదండి తప్పు? దైవజనుడు తప్పే కాదు. దైవజనుడు విత్తనాలు వేయటం మటుకే దైవజనుడు పని. ఫలించాల్సింది నువ్వు భూమివి. దైవజనుడి నోట్లో నుంచి వస్తున్న మాటలు విత్తనాలు. నీవు మెత్తగా అవ్వకుండా దైవజనుడి మీద తిరగబడిపోయి ఏం జరిగిందండి, ఎన్నో దర్శనాలు చెప్పాడు, ఎన్నో ప్రవచనాలు చెప్పాడు, ఎన్నో వాగ్దానాలు చెప్పాడు. అమ్మా, నేను వేసిన విత్తనాలన్నీ గట్టి భూమి మీదమ్మా. దరిద్రం నాది. నువ్వు గట్టి భూమి కదా, గట్టి భూమి మీద పడిందమ్మా. నువ్వు మెత్తదానం అయితే మెత్త భూమి మీద పడి అది 2-3 రోజులకి మొలకెత్తుకొచ్చేసేదనమ్మా పైకి. మెత్తగా ఉంటే నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయినా దైవజనుడు చెప్పిన మాట వాక్కు నెరవేర్చబడట్లేదు. ఇంకా ఎక్కడ కఠినంగా ఉన్నావు, ఏ మూలలో కఠినంగా ఉన్నావు, నువ్వు మెత్తన చేయబడు. పరిశుద్ధాత్మదేవుడు వర్షధరగా దిగిరమ్మని అడుగు. అయ్యా, నేను ఎండిపోయిన నేలని, నేను బీడు బారిపోయిన నేలని నెరలగక్కున్నాను, నేను నెరలు విడుచున్నాను, బీడు బారిపోయి ఉన్నాను, గట్టిగా ఉన్నాను. దైవజనుడు ఎన్ని విత్తనాలు వేసినా నేను ఎలా ఫలిస్తా? నిజమే కదా ఈ మాట. నేను ఎలా ఫలించగలనయ్యా? ఇంకా 2025 సంవత్సరం అంతా ఎన్ని వాక్యాలు విన్నా నేను ఫలించను. నేను మెత్తగవ్వకపోతే నేను ఫలించను. ప్రతి శుక్రవారం దైవజనుడు విత్తనాలు వేస్తున్నాడు, ప్రతి ఆదివారం దైవజనుడు విత్తనాలు వేస్తున్నాడు. ప్రతి ఆదివారం తలల మీద చేతులుంచి మీ మీద విత్తనాలు జల్లుతుంటే నువ్వు ఫలించకుండా ఎందుకు ఇంకా దిగజారిపోతున్నావు అంటే నీ భూమికి నీళ్లు పెట్టబడలేదు. నీ భూమిని నీళ్లతో తడుపుకోవడం నేర్చుకో. ఫస్ట్ ప్రాసెస్, వ్యవసాయకుడు చేసే పని భూమిని నీళ్లతో తడుపుకోవాలి. అప్పుడు దైవజనుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతుంది జీవితంలో. అర్థమైందా? దైవజనుడితో తప్పు కాదు, నీ తప్పు. నీ భూమి ఎక్కడ గట్టిగుందో చెక్ చేసుకో. అందరు భూమిల్లో దైవజనుడు విత్తనాలు జల్లేస్తున్నాడు, ఈ పూట విత్తనాలు జల్లేస్తున్నాడు. కొంతమంది ఫలిస్తారు, కొంతమంది ఫలించరు. దానికి తప్పెవరు? మీరు. ఫలించకుండా పోతే అన్ని భూములు ఫలించకుండా పోవాలి, నా తప్పైతే. ఎందుకు కొంతమంది ఫలించగలుగుతున్నారు, ఎందుకు కొంతమంది ఫలించలేకపోతున్నారు? వాళ్ళు మీరు నా చర్చకేగా వచ్చేది, ఈ బోధేగా వినేది, ఈ విత్తనాలేగా, ఈ సీడ్సేగా నేను మీకు వేసేది. ఒకటి ఎవరెవరైతే ఇంకా మీ భూములు మెత్తన చేయబడట్లేదో, ఇంకెక్కడెక్కడ కఠినంగా ఉన్నారో, ఏ విషయాల్లో కోపాలు వచ్చేస్తున్నాయో, రై 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 కోపం వచ్చేస్తుందా, చెప్పిన మాటలు వినట్లేదా, ఇక నీ బతుకు మారదు. దైవజనుడు ఎన్నిసార్లు నీ కొంపకొచ్చి ప్రార్థన చేసిన, ఎన్నిసార్లు వాక్యంలో నీకు చెప్పాను, నీవు గనక మెత్తన చేయబడిపోతేనండి, నీ మూర్ఖత్వాలు, మీ కోపాలతో, మీ కఠినాత్మ హృదయాలతో మీరు ఎన్నిసార్లు ఉన్న దైవజనుడు ఏదో మీ తృప్తి కోసం నిన్ను ఆశీర్వదించి వెళ్తాడు కానీ, ఒక విత్తనం వేసి వెళ్తాడు కానీ, దైవజనుడికి ఆల్రెడీ తెలుసు ఈ భూమిలో ఎన్ని విత్తనాలు వేసినా ఫలించదని. కానీ తప్పదు, మేము అలాగ విత్తనాలు వేస్తాం, తప్పదు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు మెత్తం చేయబడకుండా? భూమికి నీళ్లు పెట్టుకోవడం తెలియదా? వ్యవసాయకులు చేస్తున్నారు చూడు, ఆ భూమి వాళ్ళ చేతికి రావాలంటే పంట ఏం చేశారు వాళ్ళు? భూమి అంతటి నీళ్లతో నింపేశారు, ఆ భూమి అంతటిని మెత్తగా చేసేశారు. ఫస్ట్ దేవునికి స్తోత్రం. ఈరోజు నీ భూమిని అందరు మెత్తగా చేసుకోదురుగాక. మెత్తగా చేసుకోండి, మెత్తగా చేసుకోండి. గట్టిగా ఉంది, మెత్తగా చేసుకోండి. మెత్తగా అయిపోవాలి. ఎక్కడా గట్టితనం కనపడకూడదు, ఎక్కడ మెత్తగా అయిపోండి. హల్లెలూయా. మెత్తగా చేయబడండి. ఇప్పుడు నువ్వు మెత్తగా అవుతానని సిద్ధంగా ఉంటే వర్షధారగా నా ప్రభు నీ మీదకు రాబోతున్నాడు. వర్షధారగా దిగొచ్చేస్తాడంటే, అయ్యా నా భూమికి నీళ్లు పెట్టు, నా భూమికి పరిశుద్ధాత్మ. ఆయన చెప్పాడు కడవరి వర్షం అన్నాడు ఆయన. అంటే ఆయన వర్షము వలె ఒక్కొక్క వ్యక్తి మీదకి దిగి రాగలిగిన దేవుడు ఆయన. తొలకరి వర్షము, కడవరి వర్షము. హల్లెలూయా.
నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఉదయం పూట ఇక్కడి నుంచి మీరు కిందకి వెళ్ళే లోపు మీరు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండాలంటే స్నానాలు చేసి వెళ్ళిపోవాలి. అంటే మీ లోపల, బయట ఏదో నాకు తెలియదు, లోపలంతా స్నానం చేసినట్లు ఉండాలి, ముద్దగా తడిసిపోయినట్లు ఉండాలి. మీరు అది అనుభవించాలి. మీ శరీరానుసారంగా మీరు దర్శనం చూసుకోవాలి. మీరు అన్నీ ఇక్కడ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ భూమి ఇక్కడ తడపబడకపోతే 2025 కూడా నువ్వు ఫలించవు. నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఎన్ని చెప్పినా నువ్వు ఫలించవు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. భూమి నీళ్ళతో తడపబడాలంటే ఏమని చెప్పాను? మొట్టమొదటి మాట, పరిశుద్ధాత్మ చేత మనము తడపబడాలి. అప్పుడు ఏమైపోతాం? మనము మెత్తగైపోతాము. హల్లెలూయా. రెండోది అడిగాను మా ఫ్రెండ్ని, సరే భూమిని నీళ్ళతో వేసి మెత్తగా చేస్తాం, తర్వాత ఏం చెయ్యాలిరా అని అడిగాను. తర్వాత అంట, మెత్తగా చేయబడిన భూమిలోకి నాగలి దింపి దున్నాలంట. అమ్మో, అమ్మయ్య మెత్తగా అయిపోయింది, దేవుని స్తోత్రం స్తుతులని కూర్చుండి కుదరదు. నాగలి దించుతాడంట మెత్తగైన భూమిలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. మెత్తగా చెయ్యబడిన భూముల్లో నాగలి లోతుగా దింపబడి దున్నటం ప్రారంభిస్తారంట. అబ్బా, అప్పుడు ఉంటుందండి ఏడుపు. అమ్మో, నేను మీకు చెప్తాను చూడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, భూమి దున్నబడినట్లుగా నా వీపు దున్నబడింది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూమి ఎలాగైతే నాగలితో దున్నబడిందో నా వీపి ఒక విషయం చెప్తాను వినండి. భూమి దున్నబడాలంటే భూమి ఎలా మార్చబడాలి? మెత్తగా మారపోతే భూమి దున్నడానికి నాగలి పనికిరాదు. గట్టి దాంట్లో నాగలి వెళ్ళిద్దా లోపలికి? ఎబ్బే. అది మెత్తగా అయిపోయావనుకో నాగలి లోతులోకి వెళ్ళిపోయి చక్కగా దున్నేసుకుంటుంది. చక్కగా నిన్ను దున్నుతున్నప్పుడు నువ్వు తట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. తట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని దున్నేటప్పుడు సొంత భూమిని దున్నుతారా, లేదంటే పరాయి భూమిని దున్నుతారా? కౌలుకు తీసుకొని సొంతతో దున్నుతారు. పరాయి భూములు దున్నరుగా, మరి అది సొంత భూమిని దున్నుతారు. కౌలుకు తీసుకుంటే ఆ భూమి వాళ్ళది, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, సొంత భూమి. అలా నీ సొంత వారు నిన్ను గాయపరచొచ్చు, దున్నుతున్నారని నువ్వు ఆలోచించాలి. అయిన వారు నిన్ను గాయపరుస్తారు, అయిన వారిని కీడు చేస్తారు, అయిన వారి నిన్ను నాశనాన్ని కోరుతారు. నాగలి లోతుగా పెట్టబడి దున్నుతుంది. హల్లెలూయా. అయిన వారే, సొంత వారే, మనుషులు లోపలికి రానివ్వండమ్మా, సొంత వారే, అయిన వారే నిన్ను దున్నుతారు, అనరాని మాటలంటారు, నిన్ను గాయపరుస్తారు, నిన్ను ఏడిపిస్తారు, అనరాని మాటలని, అనరాని నిందలు వేసి, అనరాని అన్యాయమైన నిందలు వేస్తూ నీ కన్న బిడ్డలే నిన్ను ఏడిపిస్తారు. దున్నుతున్నాడు దేవుడు. నువ్వు ఫలించడానికి దగ్గరలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ కన్నుల వెంబడించి నీ బిడ్డల్ని నేర్పిస్తున్నారా, కన్నవారిని నేర్పిస్తున్నారా, అయిన వారిని నేర్పిస్తున్నారా? ఎక్కడికి నువ్వు వర్క్ చేసే దగ్గర నిన్ను టార్గెట్ చేసి నిన్ను కూల్చేయాలని చూస్తున్నారా? నువ్వు ఎందుకు భయపడొద్దు, నిన్ను దున్నుతున్నారు. జ్ఞాపకం చేసుకో. దేవుడు తట్టుకో, దున్నినప్పుడు తట్టుకో. వాళ్ళని ఏడిపిస్తున్నప్పుడు ఏడ్చి తట్టుకో. ఇక అంతే, నువ్వేమీ చేయనక్కర్లేదు. అలా మీరు తిరగబడ మాకు, నువ్వేంటో నిరూపించుకో మాకు. ఒక నింద నీ మీద వేసినప్పుడు, ఒక అపండం నీ మీద వేసినప్పుడు నువ్వు అనుకోవాలి, నేను ఫలించడానికి దేవుడు నాగలిని లోతుగా పెట్టి దున్నుతున్నాడు. హలో, నాగలి భూమి లోతులో పెట్టి దున్నుతున్నప్పుడు బాధ వస్తుందా రాదా? కన్నీరు వస్తుందా రాదా? ఆ నాగలి లోతులో పెట్టి దున్నడం ఎవరంటే నీ సొంత వారే నిన్ను తిట్టినప్పుడు, నీ అయిన వారే నిన్ను దూషించినప్పుడు, నిందలు వేసినప్పుడు, అనరాని మాటలు అంటున్నప్పుడు, ఎవరు నీకు సహాయము చేయకపోతున్నప్పుడు, అందరు నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీ కడుపును పుట్టిన బిడ్డలేనికి వ్యతిరేకమైపోయినప్పుడు నీవు వస్తది చూసావా ఏడుపు, ఏడ్చాయి. నా ప్రభు నిన్ను దున్నుతున్నాడు. త్వరలోనే నీకు పంట చేతికి రాబోతుంది. నేను ప్రవచిస్తున్నాను. త్వరలోనే నీకు పంట చేతికి రాబోతుంది. చెట్టుకి ఫలాలు కాయబోతున్నాయి, పుట్టలో ఫలాలు తెంపుకొని వేసుకోబోతున్నావు. బాధలు, కష్టాలు, నిందలు అవే నీ అన్నపానాలా? రెడీగా ఉండి పంట కోయడానికి, రెడీగా ఉండి కాయలు తెంపి పుట్టలో వేసుకోవడానికి నాగలి లోతులకు పెట్టబడింది. దున్నుతున్నాడు యేసు రక్తమే జయం. దున్ననివ్వు. నీ అన్నదమ్ములతో దున్నిస్తాడా, సొంత బిడ్డలతో
వారితో దున్నిస్తాడు, కాని వారితో దున్నిస్తాడు, ఇరుగు పొరుగు వారితో దున్నిస్తాడు. దున్నని ఫలము కోస్తవే నామములో. దున్నని ఆపొద్దు, దున్నేవారిని ఆపొద్దు, దున్నేవారి ఎదురు నిలబడద్దు, దున్నేవారికి ఎదురు మాట్లాడద్దు. దున్నని తల్లి, దున్నని అమ్మ. 2025లో నన్న పంట చేతిలో పట్టుకొని నా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దున్నని ఎంత దున్నుతారో, దున్నని ఎన్ని మాటలు అంటారానని, ఎన్ని తిడతారో తిట్టుకొని. కానీ 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 2025 టార్గెట్ పెట్టుకో. ఉన్నారు ఎంతమంది జీవితంలో ఉన్నారు దున్నేవాళ్ళు? సంతోషంగా చేతులెత్తాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొంతమంది పిచ్చ మొక్కలకు తెలియదు, దున్నేవాళ్ళు లేరు అనుకుంటారు, ఉన్నారు. దర్శనంలో నేను చెప్తే వాళ్ళ మీద నువ్వు ఏదో చేస్తావు, రాత్రి చేతబళ్ళు. నేను చెప్పను. దున్నే వాళ్ళని ఆపేస్తావు, నువ్వు ఆపకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొంత వారే నిన్ను తిడుతున్నారంటే, ఒక మాట ఎవరో ఒక అమ్మొచ్చి నీకు చెప్పిందంటే నువ్వు గాయపరచబడ్డావు. చూసావా? అంటే నాగలి లోతులోనికి వెళ్ళిపోయింది. ఆ మాటలు విని ఈ పరిస్థితులు చూసి నువ్వు ఏడుస్తున్నావంటే అర్థం ఏంటంటే, నాగలి భూమి లోపలికి వెళ్ళి దున్నటం స్టార్ట్ చేసాడు దేవుడు. ఎవరినన్నా వాడుకోనివ్వండి దేవుడు, ఎవరినన్నా వాడుకోనివ్వండి. నీ కన్నీటికి ఎవరినన్నా దేవుడిని వాడుకోనివ్వండి, కానీ పంట మన చేతికి వస్తుందండి. అంతే. ఇక మీకు అంతకు మించి నేనేమి చెప్పలేను. ఏమండి, భూమికే గనక ప్రాణం ఉంటే అబ్బా అమ్మా అని అరవదండి? అరుస్తుంది. అరవద కేజీ అక్క అరుస్తుంది. మనం ఏం చేయాలి? వాళ్ళ మీద అరవకూడదు. ఏడిస్తే ఏడువు, కన్నీరు గారిస్తే కన్నీరు కార్చు, తట్టుకో, ఓర్చుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, వాళ్ళు ఎందుకు నన్ను ఎలా అంటున్నారు, వీళ్ళు ఎందుకు నన్ను ఎలా అంటున్నారు, నా కొడుకు ఎందుకు, నా కూతురు ఎందుకు నాకు ఇలా రివర్స్ అయిపోయాడంటమ్మా. నాగలి వాళ్ళు, దేవుడు వాళ్ళని వాడుకుంటున్నారు. నీ భూమి దున్నబట్టానికి దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. నీ ఫలితానికి దేవుడు వాళ్ళు వాడుకుంటున్నారు. నీ రాబడికి దేవుడు వాళ్ళు వాడుకుంటున్నారు. అయ్యా, నా తోడబుట్టినోడిని నీ మాట అన్నారండి. అమ్మ, నువ్వు ఫలించడానికి నీ తోడబుట్టినోడిని వాడుకున్నాళ్ళే అమ్మా. కేను దేవునికి స్తోత్రం చెప్పండి. అని నా పేగు తెంచుకొని పుట్టినోడు నాకు ఇలాగ మంత్రశక్తులు చేస్తున్నాడు ఫలించడానికి. చొప్పనొద్దాను ఆడి మీద పడి ఎడుతో పోతాగలను. నువ్వు ఫలిస్తానికి చెబుతుంటే గట్టిగా చెప్పండి. నువ్వు ఫలిస్తానికే భూమి దున్నపడాలని చెప్తుంటే నాకు వద్దు అండి, నాకు దున్నొద్దు అంటావు. విత్తనం ఎట్ట ఫలిస్తావు నువ్వు దున్నకుండా? భూమి దున్నని దున్నే వాళ్ళు ఉన్నారన్న సంతోషంగా పనులన్నీ బయట పెట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. చాలు, మనందరూ పంట కోసేస్తున్నాం 2025లో. ఇది చాలదేక వాళ్ళ దేవతల్లాగా మనం గొలుచుకోవాలి. రోజు వాళ్ళ ఫోటో పెట్టుకొని, నువ్వు ఉండబట్టేనే బాబు నాకు దేవుడు 2025లో పంట ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆ నాగలే లేకపోతే, దున్నేవాడు లేకపోతే ఇక నిన్నెవడ ఆపలేడు. గంగిరెద్దుకు తోక కట్టినట్టే హో వేస్తే రక్తం ఇచ్చాయి. ఉండనివ్వండి. ఉండడం మంచిదే. నాగలి లోతుకు వెళ్ళి దున్నడం మంచిదే. దున్నితేనే కదండి విత్తనం పెడితే మొలకెత్తేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దున్ననివ్వండి. దేవుడు మీ అందరికీ సహాయం చెయ్యునుగాక. ఒక వాక్యం చూపిస్తే చూడండి. సామెతలు 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. గాయములు చేయి దెబ్బలు అంతరంగములలో చొచ్చి, గాయము చెయ్యు దెబ్బలు అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును తొలగించును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హలో, గాయము చెయ్యు దెబ్బలు అంతరంగములోనికి. ఇదిగో ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, అంతరంగములోనికి నీకు వెళ్ళిపోయి ఆ నాగలి ఎక్కడ గుచ్చుకుంటుందండి నీకు. ఎక్కడ ఒక అమ్మ వచ్చా, అయ్యా అది అన్నమాట నాకు ఎక్కడ తగిలింది అయ్యా. ఎక్కడ 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 తగిలితే ఏమైద్దో, ఎక్కడయ్యా హార్ట్కి తగిలింది అయ్యా. మీకు విషయం చెప్పిన, ఆ మాటలు హార్ట్కి తగిలితేనేనంట కన్నీళ్ళు వచ్చేస్తాయి అంట. మరి ఇది ఎంతవరకు నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ హృదయానికి గనక ఈ మాట ఇప్పుడు విని వదిలేస్తే దానికి కన్నీళ్ళు రావంట. అదే విన్న మాట కనుక ఎక్కడ, ఒక అమ్మ నాకు చెప్పింది, నాకు తెలియదు అది, తర్వాత నాకు అర్థమైంది. ఎక్కడ తగిలితేనంట ఆ మాట ఇక కళ్ళల్లో నుంచి నాన్ స్టాప్గా ఏడుపు, ముక్కుల్లో నుంచి, ఎందుకు దరిద్రం చెప్పకూడదు, కళ్ళల్లో నుంచి ఏడుపు బగబగ వచ్చేస్తుందంట.
అంతరంగములోకి నాగలి దిగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, తిండి తిప్పులేని రాత్రులు గడుపుతున్నావా? ఎవరి ద్వారానైనా వాళ్ళు నాగలి తొననివాడు అంతరంగములోనికి దింపేశాడు దేవుడు. గనుక మీరందరూ త్వరలోనే పంట కొయ్యబోతున్నారు. విత్తనం పడాలంటే లోతుగా దున్నబడాలి. యేసు రక్తమే జయ. విత్తనం పడాలంటే అంతరంగము లోతుగా దున్నబడును గాక. గాయముల చేత నా దేవుడిని సరి చేయునుగాక. ఏమండి, ఇదిగో అక్కడ మంచి మాట చూడండి. చెడుతనం పోద్దంట. ఏం పోద్దంటండి? వాళ్ళు మనల్ని తిడితే, వాళ్ళు మనల్ని దూషిస్తే, వాళ్ళ మన మీద వికృతమైన శాస్త్రాలు చేస్తామని మళ్ళీ ఉన్న చెడుతనము రివర్స్ ఏంటి చెప్పనా? చెడుతనం పెరుగుతుంది ఈ పూట భక్తులకి కదండి. లిల్లీ పుష్క గారు అంతేనా కదా? చెడుతనం పెరుగుతుంది. చెడుతనం ఆడిపోతుంది. ఈ సామెతల గ్రంథకర్త ఏమో పాపం తెలియదేమో సోమోహన్ రాజుకి. గాయమైతే చెడుతనం పోద్దని ఆయన అంటాడు. గాయమైతే కత్తి గొడవలు పట్టుకుని రావే నువ్వా నేను చూద్దామని నువ్వు ఉన్నావు. సామెతలు 20కి 30కి టోటల్ డిఫరెంట్. నువ్వు ఏమండి, గాయమైన గొర్రె, గాయమైనటువంటి పశువు, గాయమైన మనిషి అంట, ఆ మనిషిలో నుంచి చెడు బయటికి వెళ్ళిపోద్దంటండి. ఈ రోజున మరి గాయపరచబడుతున్న నీలో చెడు బయటికి వెళ్ళిపోతుందా? వాళ్ళ మీద కోపాలు, కుట్రలు, పగలు, అసూయలు, దందాలు ఏంటేంటో అవి వద్దమ్మా. నీ చెడుతనమును పోగొట్టుకో. వాళ్ళని దేవుడు నాగలిగా వాడుకుంటున్నాడమ్మా. భూమి పండాలి, పంట చేతికి రావాలి, కాయలు కొయ్యాలి అంటే దున్నాలి. వేరే దారి లేదండి. షార్ట్ కట్లో దున్నకుండా వేరేది లేదా? ఉండదు. దున్నాల్సిందే. వ్యవసాయకుడు చేసేది చెయ్యాలమ్మా. ఈ రోజున మనం ఎలా భోజనం చేస్తున్నామంటే, వ్యవసాయకుడు భూమికి నీళ్లు పెట్టితే ఆ భూమి మెత్తగైన భూమిని ఆ నాగల లోతునగా పెట్టి దున్నితే మనం తినగలుగుతున్నావు. లేదా ఎట్ట తింటావు నువ్వు? గట్టి భూములు విత్తనాలు వేసి అలా అట్ట కూర్చుంటే విత్తనం వస్తుందా ఏంటి? పంట రాదు. మనం ఆకలితో చచ్చేపోయే వాళ్ళం. దేశం అంతా పోయేది. ఆ భౌతికమైన భూమి తడపబడుతున్నట్లుగా, ఆ భౌతికమైన భూమిలో నాగలు పెట్టి దున్నబడుతున్నట్లుగా ఈ ఆత్మీయమైన భూమి పరిశుద్ధాత్మతో తడపబడునుగాక. ఈ ఆత్మీయమైన భూమి గాయములైన కుక్కరైనా ఏంటిది? అది నాగలి. గాయములైనటువంటి నాగలి చేత సరి చెయ్యబడునుగాక. నాగల చేత నిన్ను దున్నినప్పుడు చెడుతనం బయటకు పోతుందని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, నీ కొడుకుని, నీ కూతుర్ని, తోబుట్టుల్ని, అత్తమామల్ని ఎవరిని వాడుకున్న దేవుడు నాగలి రూపంలో ఎవరిని వాడుకున్న వాళ్ళని ఆటంకపరచొద్దు. దున్ననివ్వండి. దున్నిన భూమిలో విత్తనం పడితే అద్భుతాలు జరుగుతాయి. పంట కోస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వ్యవసాయకుడు బుట్ట నిండా విత్తనాలు తీసుకొని తడిపబడిన నేల మీద, దున్నబడిన నేల మీద వ్యవసాయకుడు బుట్ట నిండా విత్తనాలు తీసుకొని ఇక్కడ విసురుతూ ఉంటే యేసు నామములో అద్భుతాలు, మంచి మొలకలు చిగురెత్తి హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఎవరు మొలకెత్తుతారు, ఎవరు ఫలిస్తారు అంటే, ఎవరి చేతిలో పంట వస్తుందంటే తడపబడిన భూమి, దున్నబడిన భూమి. తడపబడిన భూమిలో, దున్నబడిన భూమిలో వాక్యం అనే, ఉపదేశం అనే విత్తనం పడినప్పుడు మామూలుగా ఉండదు సీనిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికి వచ్చి పంట కోసేసి మీరందరూ తినగా, పిల్ల బాబాలు తినగా ఇంకా మిగులుండేటువంటి ఆ ఘనాగారాలు దేవునికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు భూమివి. నువ్వు ఫస్ట్ తడపబడు, మెత్తగా చేయబడిన తర్వాత ఎవరెవరిని దేవుడు నాగలి కింద వాడుకొని బాధ పెడుతున్నాడో వాడుకొనివ్వు, దున్ననివ్వు. దున్నిన భూమి మీద ఈ విత్తనం, ఇది చైనా విత్తనం కాదు, ఇది హల్లెలూయా. ఇప్పుడంటే చైనా విత్తనాలు తీసి వేస్తున్నారంట పంట పొలాల్లో. ఏం మాయరోగం వచ్చి వచ్చిందో కానీ, ఎక్కడెక్కడో సీడ్స్ చైనా విత్తనాలు వేస్తే ఏ పంట వచ్చింది చెప్పరేమమ్మా. ఇప్పుడు ఈ స్టీఫెన్ గారిని వేసాను అనుకో భూమిలో, ఎవడొస్తాడు బయటికి? వాళ్ళ అన్నయ్య వస్తాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉపదేశం అనేటువంటి విత్తనము నీ భూమిలో పడి ఇది మొలకెత్తి పంటగా మారాలంటే ఖచ్చితంగా తడపబడాలి, దున్నబడాలి.
నువ్వు తడపబడకుండా దున్నబడకుండా ఏంటయ్యా అయ్యగారు వాక్యం చెప్తున్నారు, వారం వారం బాగానే వాక్యాలు చెప్తున్నారు, కానీ ఏంటి మేము మారట్లేదు, ఏంటి మా బతుకులు మారట్లేదు, ఏంటి మా జీవితాలు ఏంటి ఎట్ట తగలడ్డి అంటే నువ్వు ఫస్ట్ తడపబడు దున్నబడు. తడపబడి దున్నబడి అప్పుడు ఈ సీడ్స్ ఈ విత్తనాలు నీలో పడితే మామూలుగా ఉంటుంది, ఉదయం కల్లా వచ్చేస్తాయి మొలకలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అదేదో అసలు ఇక్కడ చెప్పకూడదు వేదిక మీద. ఒక చిత్రంలో ఆడ నైట్ అత్తడు ఎత్తున్నాడు, పొద్దునికే వచ్చేస్తాయి చెట్లు. భక్తులకు వెలుగుంటది, మామూలు వాళ్ళు కాదు నా భక్తులు. అయితారా ఏ చిత్రం చెప్పబాకండి, దరిద్రం. ఏలూరులోనండి నేను ఒక సామెత మాట్లాడుతున్నా. మొన్న పోయిన ఆదివారం ఉన్నది పోయే అన్న ఒక ఆమె పూర్తి చేసేది. సైతాన దాచుకున్నది పోయే అనాలన్న ఒక ఆమె చెప్పేసింది. ఉన్నది పోయే అన్నాను అంతే, అది చెప్పి ఆపాను అక్కడ. అట్లాగే చిత్రాలు చెప్పొద్దమ్మా దరిద్రం అని నేను ఎప్పుడో చూశాను అనమాట. ఆ చిత్రంలో వాడు ఈ నైటే వేసేస్తాడు, పొద్దున కళ్ళు ఎంత ఎత్తున వచ్చేస్తాయి మొక్కలు. దేవుడికి స్తోత్రం. ఆ చిత్రంలో నైట్ వేస్తేనే పొద్దున కొత్త మీకు ఏడా రావట్లేదు. ఆదివారం వేసిన విత్తనం ఏదమ్మా? ఏ నేల మీద పడుతుంది అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు రాతి నేల మీద పడుతుందా, బండ మీద పడుతుందా, ముళ్ళ తుప్పల్లో పడుతుందా, లేదంటే తడపబడి దున్నబడిన నేల మీద పడుతుందా? ఆలోచించుకో. ఇంకా నువ్వు పంట కొయ్యట్లేదంటే, ఇంకా నువ్వు ఫలించట్లేదంటే తేడా నీలోనే ఉంది. నువ్వు తడపబడట్లేదు, నువ్వు దున్నబడట్లేదని లెక్క. తడపబడి దున్నబడుతుంటే నువ్వు ఎందుకు ఫలించవు? ఈ 2024 ఎందుకు పంట పట్టుకొని నిలబడవు? ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది, చేతులు దాటిపోయింది, నెలలు అయిపోయినాయి, రోజులు అయిపోయినాయి, ఇంకొక నెలే ఉంది. ఫలితం లేదు, ఫలభరిత జీవితం లేదు, పంట కోసే విధానం లేదు. ఆలోచించండి ఒకసారి. మనందరం తడపబడదామండి. తర్వాత ఆరాధనకి దేవునికి స్తోత్రం. మనందరం తర్వాత ఆరాధనకు దున్నబడదాం. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. మీలో వాక్యం అనే ఉపదేశం అనే విత్తనాలు ప్రభు వేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విత్తనం వేసిన తర్వాత ఏమైంది? ఇది మొలిచి మొలిచి ఎదిగి ఎదిగి కోతకి రాబోతుంది. హల్లెలూయా. ఇది ఎదిగి 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 మొలిచి మొలిచి కోతకు రాబోతుంది యేసు నామములో. ఈ ఉపదేశం అనేటువంటి విత్తనం తడపబడిన దున్నబడిన భూమిలో వెయ్యనివ్వండి. తడపబడిన దున్నబడిన భూమిలో వెయ్యనివ్వండి యేసు నామములో. ఇది మొలిచి మొలిచి నీ జీవితంలో ఎదిగి బహు పంటను కొయ్యబోతున్నావు. మూడో మాట అయిపోయింది. ఇప్పుడు 4వ విషయంకి వచ్చేటప్పటికి చూడండి, ఆ నారులు ఏం చేస్తారు? నారులన్నీ తీసేసి ఎట్లా పేరుస్తారండి? నారులన్నీ ఎట్లా చేస్తారండి? క్రమంగా వేస్తారు. దేవుణ్ణి స్తుతి ఎంచుడి. ఏమమ్మా అర్థమవుతుందా? నారులే అంటారా? ఏమంటారు మాది? నేను అటు చూస్తారేంటి? నాకెళ్ళి ఇక్కడ తీటి విట్ట కూర్చోటం ఎగుడు దిగురు కూర్చుంటారా? ఒకడెట్ట కూర్చుంటాడు. క్రమం ఏదిరా నీకు? క్రమం ఏది? ఏం చేయబడాలి? తడపబడిన తర్వాత, దున్నబడిన తర్వాత, విత్తనాలు వేసేసిన తర్వాత, మొలిసిపోయిన తర్వాత ఆహు ఈహు కాదు, అక్కడ మరి నారులేస్తారు. అవి క్రమంగా. నీకేది క్రమం ఏది? నువ్వు కూర్చోవడం క్రమం లేదు. బ్రదర్స్ క్షమించాలి, నన్ను ఏం చేద్దాం, వాక్యం అట్లాంటిది. నన్ను చూసి సరి చేసుకున్నారు ఇక కదమ్మా. కూర్చోవడం చేత కాదు. చర్చిలో పెళ్లి కూతురు కూర్చుంటుంది ఇట్టాగా ముడుచుకుని. ఇట్ట కూర్చోవడం దరిద్రమే. నీ పెళ్లి చేస్తున్నారా? తోటి పెళ్లి కొడుకేడి, తోటి పెళ్లి కూతురు అది తెచ్చుకోపోయారు వాళ్ళ సంఘంలోకి. కాళ్ళు 2 ముడుచుకొని కూర్చోవా, ఎటా ఆరేసుకున్నాడు. అసలు క్రమం ఏది అసలు నీలో? నీ మాటలో క్రమం ఉండదు అసలు. నేను చూసినోడికి అమ్మో ఫోన్లో మీరు క్రమబద్ధంగా ఉన్నారు ఈ సంఘం వాళ్ళు అనుకోవాలి. ఎడ్డిదానిలాగా ఎడ్డోళ్ళలాగా తయారైపోతున్నావు. ఒక క్రమం లేదు నీకు.
మాటకు ముందు ఏం మాట్లాడాలో మాటకు తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు నీకు ఇన్ని వాక్యాలని. క్రమం ఏది? చర్చిలోకి వచ్చి వెట్ట కూర్చోవాలి క్రమం ఏది? లేదంటే ఎట్లా మాట్లాడాలో క్రమం ఏది? లేదంటే ఒక వ్యక్తులు అసలు అమ్మో కొంతమంది ఉంటారమ్మా, అమ్మో యేసయ్య స్తోత్రం నాయన, నా దగ్గరకు వచ్చేసి ఏగల్లాగా మూగిపోయి ఏమి చెప్తే ఏమి ఇంకోటి చెబుతుంది. ఏలూరులో నిజమండి, చూశారు వాళ్ళ వీడియో, నేను కట్ చేయని ముక్క. ఇప్పుడు సాయంత్రం వెళ్తాం తలకాయ నొప్పి, ఏమని చెప్తే ఏమి ఇంకోటి చెప్తుంది, ఇటు తిరగా ఏం మళ్ళీ గదిలెత్తుంది, మళ్ళీ ఇంకొక ఆమె వస్తుంది. ఏమమ్మా ఒకళ్ళు చెప్తే వినవునా? ఎక్కడికి పోతున్నాను నేను? నా చెట్టుకు కట్టేసుకోండి, పోని చెట్టుకు కట్టేసుకోండి అమ్మా నన్ను. ఇది అబ్బా నా క్రమం ఏదండి అసలు? మీరు కూడా అంతే తయారవుతారు కొంతమందిని. ఎవడన్నా ఇక్కడ మాట్లాడితే అక్కడే తొంగు చూస్తారు కటం తీసి 100 సార్లు, అంటే ఇది వెళ్ళిపోవాలని ఇక్కడ నుండి. చిరాకు రాదండి మనుషులకి? మీలో కూడా క్రమాలు ఏర్పడలేదు. ఒక చర్చలకు వస్తే క్రమం ఉండాలి. నువ్వు కూర్చుండేది నువ్వు లెగిచేది ప్రభు చూస్తాడు చూడ్డా? కూర్చుండుట బాగానే పాడుతున్నావుగా. నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. మామూలుగా మాటరు మళ్ళీ. నువ్వు కూర్చునేది తెలుసు అంటున్నావు దేవునికి, నుంచునేది తెలుసు అంటున్నావు. పెళ్లి కొడుకు కూర్చున్నట్టు పెళ్లి కూతురు కూర్చున్నట్టు కూర్చొని ఏమమ్మ క్రమం? అభిషేక్ నాకెళ్ళి చూడు. అందరికీ క్రమం వచ్చును గాక. అసలు బయట వాళ్ళు నేను చూసినప్పుడు నీ విధానం చూస్తే చూడ ముచ్చటగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈడేంద్రా ఇట్టు మాట్లాడతాడు, ఇదేంద్రా బాబు ఇది ఎక్కడదరా అనకూడదు. క్రమం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. నిన్ను చూస్తే చూడ ముచ్చటగా ఉండాలి. చూడ ముచ్చటగా ఉండాలి. జనాలు నేను చూసినప్పుడు అబ్బా బాగా మాట్లాడుతుందిరా, బాగా పద్ధతిగా ఉందిరా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ ఒక క్రమములోనికి వచ్చుదురుగాక. పంట నీ చేతికి రావాలంటే కుదరదండి, క్రమంగా ఉండాలి. ఏమండి ఇది తడపబడితే తున్నబడితే విత్తనాలు వేసేగానే మొలిచిపోగానే ఇక అయిపోయిందంటాం కాదు, నోర్లు వేస్తాడంట. క్రమం ఉంటే నీ చేతికి పంట వచ్చేది. క్రమంగా మాట్లాడు, క్రమంగా నడుచుకో, క్రమంగా ఉండు, క్రమంగా చెయ్యన్నీ కూడా. ఎడ్డిదిడ్డిగా కనబడబాకు లోకస్తులకి. ఇప్పటికే పిచ్చదని ముద్ర పడిపోయింది లోకంలో నీకు. ఇదేంట్రా బాబు, ఇదేంట్రా నాయన, ఇదేం మాట్లాడ, దీని మాట్లాడి చర్చికి వెళ్తే పొద్దున్న లెగితే చర్చికి వెళ్తుంది, ఇది క్రమం లేని మాట్లాడుతుంది. తిడుతున్నారా తిట్టట్లేదు? మిమ్మల్ని తిడతారు, మీకు తెలియకుండా తిట్టుకుంటారు. మీకేం తెలుసు? నన్ను అడగండి, నేను చెబుతాను. క్రమం లేని పనులు చేయబాకండి. ఇళ్ళ దగ్గర ఇక్కడ ఎలా క్రమంగా ఉంటున్నారో ఇక్కడ కూడా కొంతమంది క్రమం నేర్చుకోండి. కూర్చోవడం, లేకటం, నిలబడటం, మాట్లాడడం అన్నీ ఒక క్రమంగా ఉండాలి. సెట్ చేసేసుకోండి. మీకు పంట రావాలని ఉద్దేశం మీకుంటే, కాయలు కోసుకున్న బుట్టలు వేసుకోవాలని ఉద్దేశం నీకుంటే, నువ్వు ఫలభరితంగా మారాలి, సమృద్ధిలోనికి వెళ్ళాలంటే కనుక నువ్వు క్రమంగా ఉండటం నేర్చుకో. సమాజం అంతా చూడముచ్చటగా కనపాలి. నువ్వు సమాజానికి ఎవరు చూసి, నీ బంధువులు చూసిన, చుట్టాలు చూసిన, తోబుట్టులు చూడముచ్చటగా కనపడాలి. నీ మాట కానీ, నీ పద్ధతి కానీ, నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నీ నడక కానీ, నీ అన్నీ కూడా చూడముచ్చటగా ఉన్న క్రమంగా ఉండాలి. ఏది ఎక్కువ తక్కువ ఉండకూడదు, ఏది హెచ్చుగా ఏది తక్కువగా ఉండకూడదు, అన్ని క్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? ఇప్పుడు 5వ విషయం చెప్పేస్తా చూడండి. క్రమంగా ఉంటే చాలా ఇక వచ్చేద్ద పంట. గమనించుకోవాలండి. ఏమండి? ఎందుకు? అది నీకుందా పొలం? అమ్మాయి ఒకటే చెప్పిందంటే అమ్మాయికి ఉందేమో అనుకున్నాను నేను. నోతవరు ఎందుకు? క్రమం లేని మాటలు. పొలాన్ని గమనించుకోవాలి. ఎందుకు? గురుగులు. ఏమండి గురుగులు మనం ఎత్తుతాం అసలు? దరిద్రం. జయరాజు గారు గురుగుడు ఎత్తుతాడా? అసలు గురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవి? గమనించుకోవాలి. పురుగులు వచ్చేస్తే ఆ పురుగు పంటనంతా నాశనం అయిపోద్ది. ఇంత ప్రయాసపడి నాశనం అయిపోద్ది. గమనించుకుంటూ ఉండాలి. గురుగులు గనక మొలిస్తే దాన్ని పీక వదిలేయాలి. అంటే నువ్వు వదిలేసిన గనక మరల నీళ్ళు వస్తున్నాయో లేదో నువ్వు గమనించుకోవాలి అర్థం. నేను బాప్తిజం తీసేసుకున్నా, నేను మారిపోయినా, అయిపోయిందంటే కొన్ని వస్తున్నాయి, కొన్ని మొలుస్తున్నాయి, మళ్ళీ కొన్ని మానేసినాయి, మళ్ళీ కొన్ని వస్తున్నాయి, కొన్ని మొలుస్తున్నాయి. ఎక్కిల నవ్వులు మళ్ళీ వచ్చేసినాయి, మానేసిన అనుమానాలు మళ్ళీ వచ్చినాయి, మానేసిన ఫోన్ కాల్స్ మళ్ళీ వచ్చినాయి, మానేసిన చాటింగ్స్ మళ్ళీ వచ్చినాయి. అబ్బబ్బబ్బా, మానేసిన బూతులు మళ్ళీ వస్తామని అబ్బబ్బో కొన్ని మొలుస్తున్నాయి. హలో, నువ్వు గమనిస్తున్నావా?
ఎలా పంట కోసేస్తావు? అవదు, చరిత్ర అవదు నీది. ప్రభు రాకడ వచ్చిందాక అవదేమి ఈ వాక్యం చెప్తుంది. మిమ్మల్ని అందరం చూస్తే నాకు అదే అర్థమవుతుంది. వామ్మో, తడపబడమన్నావు, దున్నమన్నావు, దున్నుకోమన్నావు, దున్నుకున్నాకేమో విత్తనాలు వేస్తాడన్నావు, మొలిసిపోయాం మేమన్నావు. మొలిసిపోయిన క్రమంగా ఇక్కడ వరకు బాగానే ఉందయ్యా, గమనించుకోవాలా? మరి గమనించుకోకపోదు పంటంతా ఇంతవరకు ఎదిగిందంత నాశనం అయిపోదు. చెప్తున్నాను నేను, చివరికి వచ్చేసింది నువ్వు గమనించుకోకపోతే ఎట్లాగా? మళ్ళీ నేను మానేసిన సీరియల్స్ మళ్ళీ చూస్తున్నానేమో, ఫోన్లో ఏమైనా చూస్తున్నానేమో, ఏమైనా తప్పుగా మళ్ళీ ఏమైనా మాట్లాడేస్తున్నామని, వదిలేసినవన్నీ మానేసినవి ఏమైనా గురుగులు మొలుస్తున్నాయేమో, దాన్ని పీకి కలుపు మొక్కలు పీకి పక్కన పడేసి వచ్చినట్టు పీకి అవతలేసి తీసి అవక్కడ ఇసిరేసే, అప్పుడు నీ పంట నాశనం అవుతుంది. గతంలో నువ్వు విడిచిపెట్టిన పురుగు మళ్ళా నువ్వు ఫలిస్తున్నావని తెలిసి ఇక చేతికొచ్చేయబోతున్న పంట, ఆ పురుగు మళ్ళా నీళ్ళకి వచ్చిందేమో, హాయి చాలు అయిపోయింది, పంట మొత్తం నాశనం. ఒక్క హాయ్ అని మెసేజ్ చాలు, నీ జీవితం పతనం. ఇవే చూసుకోవాలి. చిన్న వదిలేసిన మళ్ళీ వస్తున్నాయా? వదిలేసిన ఆలోచనలు మళ్ళీ వస్తున్నాయా? వదిలేసిన బూతులు మళ్ళీ వస్తున్నాయా? వదిలేసిన శాస్త్రాన్ని మళ్ళీ నీ నోట్లో వినబడుతున్నాయా? నీ చూపులో కనబడుతున్నాయా? నీ వినికిళ్ళు కనబడుతున్నాయి. చాలా సీరియస్గా వినండి. ఈ రోజు నువ్వు ఫలించే వర్తమానం చెప్తున్నాను. ఎవ్వరు కూడా ఇక్కడ దృష్టి పెట్టొద్దు. ఒకే ఒక టార్గెట్, మనం ఫలించాలి, మన చేతికి పంట రావాలి. మనం ఎన్ని సరి చేసేవాళ్ళు? గురుగులు మొలిచాయి. వదిలేసినవన్నీ నీలోనికి మరలా చొరబడిపోతున్నాయి. చిన్న గురుగులుగా గమనించుకో. చివరి స్టేజ్లో ఉన్నాం, పంట మన చేతులకు రాబోతుంది. నూతన సంవత్సరంలో పంట పట్టుకుని మనం గింతులైపోతున్నాము. చివరి స్టేజ్లో ఉంది కాబట్టి వదిలేసిన చిన్నవి మరి రానివ్వద్దు. పంట మొత్తానికి అసరైపోద్ది, పంట మొత్తం నాశనం అయిపోద్ది, భక్తి మొత్తం సదనం అయిపోద్ది. గుర్తుపెట్టుకో. చిన్నవేనండి. అదేం కాదులే అయ్యగారు, ఇట్లానే ఊపాను చెయ్యి, ఇట్లానే చెయ్యి ఊపాను, ఇట్లానే నవ్వి. వద్దమ్మా, వద్దు. అసలు నీ పంటకి డేంజర్ అమ్మా అది. మందు కొట్టినా, మీ పంటకి మందు కొట్టినా, ఎంతమంది మందు కొట్టమంటున్నారు? అందరికి మందు కొట్టినా ఉన్నాయా? పురుగులు ఉన్నాయి అన్నవారు చేతులు చూపించండి. అయ్యా వచ్చేసినాయి అయ్యా, అవి గురుగులు వచ్చేసినాయి అయ్యా. మందు కొట్టినా, సత్తా కొడితే కొట్టినా, మందు ఏమమ్మా? దగ్గు మందు కొట్టడం వద్ద, పురుగు సావాలి. ఓయ్ పంట నాశనం అయిపోద్ది. చివరికి వచ్చేసావు, 2024 చివరికి వచ్చావు. దేవుడు 25 లేదు వాగ్దానాలు చేసేస్తున్నాడు. ఎన్ని మనం అందిపుచ్చుకోవాలి, పంట మన చేతులకు రావాలి. ఆ పురుగు నుంచుకుంటే మళ్ళీ నా సర్వనాశనం చేసేస్తుందండి. ఇన్ని నెలల పడిన ప్రయాసం అంత వ్యర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత అందరికీ మందు కొట్టేపోతున్నాను. అసలు మీరు ఇంకా తడపబడితే మందు కట్టు అంట. మాకు పంటే లేదు నీ బతుకు, మందు కొట్టు. కొంతమంది కొందలేండి పంట, అందరిని అంటలేదు నేను. వాళ్ళకి మందు కొడతాను. ఆరాధనలు అందరి తలలో మీద చేస్తుంది. రక్తమే 70 పురుగులు సత్తాయి, అంతే. వచ్చిన ఆలోచనలు సత్తాయి, వచ్చిన ప్రయత్నాలు సస్తాయి. ఇస్తున్నాము. వచ్చిన చిన్న హాయిలు, బాయిలు, టాటాలు, బాబాయిలు అన్నీ పోతాయి. ఎక్కిలేశాలు, ఎక్కిలు మాటలన్నీ పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక 6వది ఇంకా అవలా, ఇక చివరిది. అయ్యా మమ్మల్ని వదిలితే మేము డ్యూటీలకు వెళ్తాం అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. మేము వెళ్ళకెళ్ళి అన్నాలు కూరలు వండుకోవాలన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈడితే ఏమంటే ఏసు రక్తమే చెయ్యి. అమ్మ వెనక చూడు భక్తులు, మీరు నా వైపు చూడండి. మొదటిదిగా ప్రైజ్లు అన్నాను. మొదటిదిగా అమ్మ అందరూ చెప్పరే అమ్మ, ఆ పిల్లకి పొలం ఉందా? గట్టిగా. రెండవదిగా, మూడవదిగా విత్తనాలు ఎవడేస్తాడు? ఎవరేస్తారు? మీరు అంటే అది చెప్పు. మరి దైవజనుడు విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసినంటే ఏమొచ్చేస్తాయి? వచ్చేస్తుంది, పంట వచ్చేస్తుంది పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా నారులు వేయాలి, నారులు. అది క్రమంగా ఉండాలి మనం. 5వదిగా గమనించుకోవాలి. గమనిస్తే పుచ్చులు, ఎచ్చులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇక కోతగా పంట సిద్ధమైపోయింది. హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉందో నాకు. ఇప్పుడు నేను కోతకు వచ్చేసాను ప్రభువా. ఇప్పుడు నువ్వు ఆ ఫీలింగ్లో ఉండాలి, ఎక్కడ ఉండొద్దు. ఇక నువ్వు కోతకు వచ్చేసావు అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇక కోతకి వచ్చేసింది పంట. కోతకు వచ్చేసిందంటే పరిపూర్ణం అయిపోయింది మన భక్తి. ఏమండి, ఇక కోతకు వచ్చిందంటే పరిపూర్ణం అయిపోయినట్లే. ఎప్పుడు పరిపూర్ణం అవుతావు నువ్వు? ఇవన్నీ జరగాలి. ఈ 4 ప్రాసెస్లు 5 ప్రాసెస్లు జరిగితే పరిపూర్ణం అవుతాం. తడపబడి, దున్నబడి, విత్తనం నాటబడి, ఏంటమ్మా ఆ పంట వచ్చి అది నారులు వేసి క్రమంగా గమనించుకున్న దాంట్లో ఏమైనా ఉంటే తీసేసుకున్న తర్వాత కోతకు వచ్చి రెడీ అయిపోయింది. ఇక పెండ్లి కుమార్తెగా రెడీ అయిపోయింది సంఘం అంతా. మధ్యాకాశములోనికి నా ప్రభు వచ్చి ఇక మనల్ని తీసుకువెళ్ళిపోయే గడియ, ఆ శుభ గడియ. హల్లెలూయా, నా ప్రభు రాబోతున్నాడు. మనం పరిపూర్ణమైపోవాలి. నా ప్రభు వచ్చి పంట కోసి జమ్మున ఎగిరిపోవాలి. నా ప్రభు వచ్చే టయానికి ఆయన చేతికి అందిపోవాలి. ఇంకా నేను తడుపుకుంటున్నాను, ఆ పక్కన ఇంటికి వెళ్ళి రాయ్యా. అమ్మో, ఇదేం తడుపుకున్న దాంట్లో ఉందేంటమ్మా? నవంబర్లో వాక్యం చెబితే యేసుప్రభు 2026లో వచ్చాడు అనుకుందామా. 25 వదిలి పెడదాం. 26లో వచ్చాడు. ఈ నవంబర్లో ఇంకా తడుపుతూనే ఉంది. ప్రభు అంటాడు, అమ్మ ఎప్పుడో నీకేమన్నా న్యాయం ఉందమ్మా స్వప్నద్దాన్ని. 2024 నవంబర్న ఏ డేటు 24వ తారీఖున తడుపుకోమని చెబితే ఇప్పుడు దాకా తడుపుతూ ఉంటావు. 2025 సంవత్సరం అని తడుపుతూ ఉన్నావా? వామ్మో, ఆ పక్కన ఇంటికి వెళ్ళిరా, ఆ ఎదురింటికి ఏముండదు అక్కడ. నువ్వు వస్తే పంట చేతికి వచ్చి వెళ్ళిపోవాలి. నీకు కష్టాలు చేసావని నేను వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు. నీ ఇష్టమేక. మనం ఆయన వచ్చేటానికి ఆయన చేతికి మనం అందిపోవాలి, పరిపూర్ణమైపోవాలి. ఆయన వచ్చేటానికి చేతికి అంటలు టక్కును కోసుకుని వెళ్ళిపోవాలి ఆయన. అది ఆత్మీయ రూపంగా అయితే ఈ భూమి మీద ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించగలమండి. మనం సర్వ సమృద్ధిలోనికి వెళ్ళగలమండి. ఇక మనకంటే సర్వ సమృద్ధిలోనికి ఫలభరితమైన జీవితం ఎవ్వడూ జీవించలేడు. నువ్వు 5 విషయాలు చేస్తే గనక నీ భక్తి పరిపూర్ణమైపోద్ది, సంపూర్ణమైపోద్ది. ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చేతిలో పత్రాల రూపంలో, డబ్బుల రూపంలో, లేదంటే ఇంకో రూపాల్లో నీ చేతిలో కనబడిపోద్ది పంట. ఇదిగో అయ్యా, మీరు చెప్పినట్టు చేశాను అయ్య గారు. నవంబర్లో చెప్పారు మీరు. 2025 ఇదిగో ఫిబ్రవరిలో ఇదిగోనయ్యా పంట. అయ్యా పంట ఇదిగో అయ్యా. 2 నెలల్లో నా భూమిని తడిపేసుకొని, తున్నేసుకొని, విత్తనాలు వేసేసుకొని, మొలిచిపోయి నార్లు క్రమంగా పెట్టేసుకొని, గురుగులు ఉన్నాయో లేదో చూసుకొని తెంచి అవతల పడేసి పరిపూర్ణమైపోతే ఇదిగో అయ్యా పంట. ఇదిగో అయ్యా మార్పు, ఇదిగో అయ్యా సమృద్ధి, ఇదిగో అయ్యా ఆరోగ్యం, ఇదిగో అయ్యా బలము. భూమి మీద చూడాలి, పరలోక పరంగా ప్రభు వచ్చేటప్పుడు మనం ఆయన చేతికి అందాలి. హల్లెలూయా. ఎప్పుడిక పరిపూర్ణం అవుతావు? చక్క మోకాళ్ళు వేసేసి పరిపూర్ణం అయిపోవడానికి 5 ప్రాసెస్లు గుండా వచ్చేద్దాం. ఫలించడానికి 5 ప్రాసెస్లు గుండా వచ్చేద్దాం. ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి 5 ప్రాసెస్లు గుండా వచ్చేద్దాం. పంట మన చేతికి రావాలంటే 5 ప్రాసెస్లు గుండా వచ్చేద్దాం. ఏమండి, అప్పుడే మోకాళ్ళు వేయమంటే వేస్తున్నారు కానండి. నా వైపు చూడండి ఒకసారి. రూతమ్మ చేతికి పంట వచ్చిందంటే ఆమె ఎన్ని అనుభవాల గుండా వచ్చింది. ఏమ్మా 6 టోటల్గా అయిపోయింది. 5 మాట్లాడదాం. రూతమ్మ చేతికి పంట వచ్చింది అంటే ఆమె ఎన్ని అనుభవాల గుండా వెళ్ళింది. ఆ అనుభవాలు ఏంటి ఒక్కసారి చెప్పేయండి. తడపాలి, దున్నాలి, విత్తనాలు వేయాలి, అవి మొలకెత్తిపోయిన తర్వాత అవి నారులు వేయాలి, క్రమంగా పేర్చబడాలి. 5వది ఎందుకు గమనిస్తావు? పురుగులు వచ్చినాయా, గురుగులు పొలిసినాయా, కలుపులు మొత్తం పీక అవతల వేసేయాలి. అర్థమైందా? హాయిలు బాయిలు అయ్యాక చిన్న పీక అవతలి పంటంతా ఆశీర్వదించబడింది. పరిపూర్ణతలోకి వచ్చేస్తావు. నువ్వే ఫలించే కొమ్మవి, నువ్వే ఫలభరితమైన జీవితానివి. హల్లెలూయా. చూడాలి. ఏం చూసినావు? వ్యవసాయం చేసేవాడిని చూసాం. ఆడు ఎలా వ్యవసాయం చేస్తున్నాడో అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా వ్యవసాయం చేస్తే మనం అనుకున్న గోల్కి రీచ్ అయిపోతాం. మనం అనుకున్న పంట మన చేతిలో కనబడిద్ది. అలాగున నువ్వు పంట కోసే కృపలోనికి, సమృద్ధి కలిగిన కృపలోనికి నువ్వు వచ్చేదువుగాక. ఈ వాక్యము నా ప్రభు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.